Morning, guys. Just give me a minute. Come back in a minute. కాదు చెక్అవుట్ చూసుకొని కావాలి చెక్అవుట్ ప్రీవియస్ కమాండ్స్ ని చెక్ చేసుకొని నేను మళ్ళీ ఆ ప్రీవియస్ కమాండ్ కమిట్ ఉంటుంది కదా ఇప్పుడు కమిట్ చేస్తాను అది మనం ఇప్పుడు కరెక్ట్ అనుకున్నాం తర్వాత సారీ ఇప్పుడు రాంగ్ అనుకున్నాం తర్వాత అదే కమిట్ రైట్ అయింది అనుకో అది తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళాలంటే చెక్అవుట్ చేస్తాం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి వెళ్ళాలంటే మనం చెక్అవుట్ వాడతాం కదా. కాదు గిట్ బ్రాంచ్ కొట్టి బ్రాంచ్ ని కొడితే బ్రాంచ్ కి చేంజ్ అవుతాం. గిట్ చెక్అవుట్ బి బ్రాంచ్ అది వేరు ఇది వేరు. ఓన్లీ చెక్అవుట్ వేరు, బ్రాంచ్ మెన్షన్ చేయడం వేరు. మీరు చెప్పేది ఏంటి? ప్రీవియస్ కమిట్ కలిపి చెక్అవుట్ లో రోల్ బ్యాక్ చేసుకుంటాం. తెలుసుకున్నామని ఎగ్జామ్ నేను అదే ఎలా చూడాలి సిరీస్ ఓకే ఇది గుర్తుంది ఇన్ని గుర్తుంది కానీ అది క్యాప్స్ పర్టికులర్ పొలిటిషియన్స్ అప్పుడు వచ్చింది మొత్తం నాకు తెలుసు ఇది కౌంట్ కాదు చూపించి ఏదైనా జెండా పోయి బట్ యూ ట్రై స్లాష్ పిన్ స్లాష్ బ్యాచ్ డాష్ సిటీ స్లాష్ స్లాష్ పిన్ కొడితే అర్థం చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా సిస్టమ్ అన్ని సిస్టమ్ గా ఉన్నాయా మీరు చూస్ చేసే కమెంట్స్ రావు
History. ఎంత చేసినా కానీ చేసినా నాకు డిస్క్ స్పేస్ ఎంత అంత గుర్తు తెలుసా డిఎస్ ప్రీవియస్ మేము నేర్చుకోవడంతో ఇంటర్వ్యూ నేను సార్లు క్వశ్చన్ అడిగితే అందరూ రాంగ్ చెప్పేటోళ్ళు అందరూ రాంగ్ చెప్పేటోళ్ళు మర్చిపోతాను అందుకని డిస్క్ స్పేస్ కానీ డిస్క్ స్పేస్ కానీ ఇంకా దాన్ని ఇంకో డిఫరెంట్ గా కూడా అడుగుతారు ర్యామ్ చెక్ చేయడం డిస్క్ స్పేస్ అట్లా ర్యామ్ చెక్ చేయడం అనేది అట్లా ఒకటి బాగుంటుంది టిఎఫ్ హైఫెన్ ఫ్రీ హైఫెన్ ఒకటే ఉంటుంది ఒకటే నేను ఫ్రీ హైఫెన్ రాస్తాను టిఎఫ్ హైఫెన్ వచ్చి రాస్తాను ఇప్పుడు చెప్పాను కదా ర్యామ్ అయితే దేనికి అదే డిస్క్ స్పేస్ కానీ ర్యామ్ కానీ ఫ్రీ హైఫెన్ ఎవరు యూస్ చేసిన హెచ్ ఫ్రీ డిస్క్ డిఎఫ్ అంటే హెచ్ ఓకే ఎం అంటారు ఎంబీస్ కనిపిస్తుంది కెపాసిటీ ర్యామ్ కెపాసిటీ మెగాబైట్స్ లో అదే కదా. హెచ్ అయితే జీబీస్ లో చూపిస్తుంది కే కదా జీకే జీకే అయితే కే అయితే కిలో బైట్స్ ఎం అయితే మెగాబైట్స్ మెగాబైట్స్ అయితే అది అన్ని రాసేసాం నాకు ఇప్పుడు గుర్తుంది సర్వర్ రీచ్ అయ్యామో లేదా నాకు పాయింట్ గుర్తుంది సార్ అందరు ఇప్పుడు గుర్తుంది అసలు క్వశ్చన్ నాకు అర్థం కాలేదు చాలా సార్లు ఆలోచించాను సరే ఇద్దరే ఉన్నారు మనుషులు ఉండేది Hey, I'm back. Thanks for waiting. Okay, so final batch 10 a.m. Okay, so how many have practiced the yesterday session? How many have practiced yesterday session? Setup చేసుకున్నారా అకౌంట్స్ లేవా? Yes, sir. Okay. Okay. So let's start. Okay. Paint copy. So first one, what do we have in the Git architecture? First one is what? Working directory. And then what? Staging area. And then what? Local repository. And then what? Finally, remote repository. Correct. So today we will see how these internal things work. Okay, the internals of Git now today. Okay. So observe this carefully.
ఫస్ట్ నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మనం ప్రాక్టికల్ చూద్దాం. ఓకేనా? డన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వర్కింగ్ ఏరియా ఆర్ వర్కింగ్ డైరెక్టరీ అనొచ్చు మనం, ఏదైనా పర్లేదు. వర్కింగ్ డైరెక్టరీ. డన్. ఇదేంటి? స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటారు, లేదా ఇండెక్స్ ఇండెక్స్ అంటారు. కరెక్ట్? స్టేజింగ్ ఏరియా ఆర్ we called as what? Index. What is this one? Local repository. అంతేనా? repos అంటాం. This is one your remote repos. So what is the remote repository we created yesterday? ప్రాజెక్ట్ కాదమ్మా, ఏ టూల్ వాడాం మనం? GitHub వాడాం. We used what? GitHub. So we used GitHub, but you can also use what? Bitbucket. So మనం వాడుకోవచ్చు. Okay, done. Now okay. So మనం గిట్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సపోజ్ ఓకే, వాట్ ఈస్ వర్కింగ్ డైరెక్టరీ? వర్కింగ్ డైరెక్టరీ ఈజ్ ద ప్లేస్ వేర్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ స్టోర్డ్ హియర్. కరెక్ట్? మనం క్రియేట్ చేస్తున్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఏవైనా సరే మనకి ఎక్కడైతే మనం ట్రాక్ చేయాలనుకుంటున్నామో అవన్నీ మనం వర్కింగ్ డైరెక్టరీలో పెట్టుకుంటాం. అవునా? సరే, ఈ వర్కింగ్ డైరెక్టరీకి ఈ స్టేజింగ్ డైరెక్టరీకి డిఫరెన్స్ ఏంటి? వర్కింగ్ డైరెక్టరీకి స్టేజింగ్ డైరెక్టరీకి డిఫరెన్స్ ఏంటి? నిన్న మీకు ఏం అర్థమైంది? టెక్నికల్గా చెప్పండి నాకు. అంటే గిట్ ఏం చేస్తుంది, ఎలా ట్రాక్ చేస్తుంది అర్థమవుతుందా? టుడే దట్ ఈస్ ద రీజన్ ఇంటర్నల్స్ ఆఫ్ వాట్? గిట్. కమాండ్స్ కొట్టేస్తున్నాం మనం, గిట్ కమిట్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్ ఏమో కొడతాం. బట్ టెక్నికల్ ఎలా వర్క్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ ట్రాకింగ్, వాట్ ఈస్ నాట్ ట్రాకింగ్, ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా పరితం ఇవ్వాలి. ఓకేనా? అబ్జర్వ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. Suppose if I created a file called what? File called just will make it very simple. Okay, మీ ప్రాజెక్ట్ మీకు ఇస్తాను, ఒక టాస్క్ ఇచ్చి అది మొత్తం కంప్లీట్ చేయాలి మీ డెవలప్. దాని ఫండమెంటల్స్ నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. ఓకే ఓకే. F1 F2 అని 2 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలో. మన వర్కింగ్ డైరెక్టరీ లొకేషన్ ఏంటి? నిన్న మనం ఏమనుకున్నాం? DevOps/projects. సో ఇవాళ projects 1 అని పెట్టుకుందాం మనం. ఓకే, జస్ట్ టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ yesterday's. ఓకే, DevOps కింద project 1 అని పెట్టుకుందాం. సరిపోయిందా? ఓకే, దిస్ ఇస్ project 1. ఇప్పుడు వాట్ ఈస్ ద, ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ చేస్తే గిట్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది? గిట్ నేను ఇన్స్టాలేషన్ చేస్తే ఏ డైరెక్టరీలో గిట్ ఇన్స్టాలేషన్ అవుతుంది? గిట్ వర్కింగ్ డైరెక్టరీలో ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఇన్స్టాల్ అంటే ఇక్కడ నుంచి ఇనిషియేట్ అవుతుంది. అవునా? కానీ ఇక్కడ మీరు క్రియేట్ చేసే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేస్తుందా, చేయదా? అర్థం చేసుకోండి ఇది పాయింట్. అడిగిన క్వశ్చన్స్ సరిగ్గా ఇవి ఆన్సర్ చేయండి. నేను క్రియేట్ చేసే ఫైల్స్ వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ చేసే ఏ ఫైల్ అయినా సరే అది ట్రాక్ చేస్తుందా, చేయదా? చేయదు. ఆన్సర్ ఇస్ వాట్? నో. గిట్ ఇనిట్ కొట్టిన తర్వాత ట్రాక్ చేస్తుంది సార్. ఏంటమ్మా? గిట్ ఇనిట్ కొట్టిన తర్వాత ట్రాక్ చేస్తుంది సార్. గిట్ ఇనిట్ కొట్టిన ట్రాక్ చేస్తుంది. ట్రాకింగ్ అంటే ఏంటంటే ఏమి క్రియేట్ అయినాయో చెప్తుంది అంతే. దట్ ట్రాక్ చేయదు. కాబట్టి ట్రాకింగ్కి అన్ట్రాకింగ్ కూడా మీకు చెప్తాను మీకు. ఓకేనా? అన్ట్రాకింగ్ చేసేదాన్ని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఎల్ఎస్ కొడితే మనకి డైరెక్టరీస్ ఎట్లా కనిపిస్తాయో గిట్ స్టేటస్ కొడితే అన్ట్రాక్డ్ అని కనిపిస్తుంది మనకి. ఇక్కడ గిట్ స్టేటస్ కొడితే అన్ట్రాక్డ్ అని మనకు కనిపిస్తుంది క్లియర్గా. నో వరీస్, ఐ అండర్స్టాండ్ దట్. ఎస్ యు ఆర్ రైట్. గిట్ ఇనిట్ కొట్టామమ్మా, గిట్ ఇనిట్ కొట్టేసాను, ఫైన్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గిట్ ఇనిట్ కొట్టంగానే దీనికి ఒక 2 ఫైల్స్ కనిపించాయి. ఎగ్జాంపుల్ ఫైల్ 1, ఫైల్ 2. దీన్ని ఏమని మార్క్ చేస్తుంది అని అంటున్నా? అన్మార్క్ అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ అని పెడుతుంది. పేరేం పెడుతుంది? అంటే బేసిక్గా ఇక్కడ ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉంటే దాన్ని ట్రాకింగ్ అంటే ఏంటంటే
దానికి ఏమైనా చేంజెస్ జరిగితే ఇది ట్రాక్ చేస్తాను, ట్రాక్ చేయదు. ఫైల్ ఉందని చెప్తాను అంతే. ఇది బాగా చెప్తుంది. ఇంటర్నల్స్ ఆఫ్ గిట్ నేను డిస్కస్ చేస్తున్నాను, ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోండి. వర్కింగ్ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తే అన్ట్రాక్డ్ ఫైల్ అని మాత్రమే చెప్తుంది. సరే, అన్ట్రాక్డ్ అంటే మీనింగ్ ఏంటి? దాంట్లో ఏం జరిగినా నాకు సంబంధం లేదు, ఫైల్ ఉందని చెప్తుంది అంతే. ఓకే సార్, మనం ఒక పని చేద్దాము. ఒక ఫైల్ F1 అని F2 రెండు ఫైల్స్ క్రియేట్ చేసాం కదా, ఈ F1 F2. ఈ F1 ఓపెన్ చేసిన అదేమో టెక్స్ట్ రాద్దాం సార్ అంటాం. ఓకే, టెక్స్ట్ రాసిన తర్వాత కూడా మీరు F1 అండ్ వాట్ F2కి వచ్చి, సరే హేమంత్ యూ సైడ్ లైక్ గిట్ ఇనిట్ కొడితే ట్రాక్ చేస్తుందని చెప్పాం. అంటే ఇనిషియేట్ అవుతుంది కదా, గిట్ ఇన్స్టాల్ అంటే ఈ ఫోల్డర్లో ఏం జరిగినా ట్రాక్ చేస్తుంది. నేను 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, ట్రాక్ చేస్తుందా అంటే ఏం చెప్తుంది? ఫైల్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఫస్ట్ స్టెప్ ఇది. క్లియర్ అందరికీ? ద పీపుల్ ఆర్ ఆన్లైన్. గిట్ ఇనిట్ కొడితే ఏం జరుగుతుంది? గిట్ ఇనిషియేట్ అవుతుంది. అంటే ఈ డైరెక్టరీలో జరిగేది ప్రతిదీ ట్రాక్ చేస్తుంది. ట్రాకింగ్ మీనింగ్ ఏంటి? ట్రాకింగ్ అంటే ఫైల్ ఉందని చెప్తుంది అంతే. ఆ ఫైల్లో జరిగే చేంజెస్ ఏంటో చెప్పదు. బాగా గుర్తుపెట్టుకోండి, ద ఫైల్లో ఏమైనా చేంజ్ అయితే నాకు సంబంధం లేదు, బికాస్ ఐఎమ్ నాట్ ట్రాకింగ్. దట్ ఈస్ వెట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? అన్ట్రాక్డ్ యూ అని మార్క్ చేస్తుంది. ఏం చెప్తుంది? అన్ట్రాక్టెడ్. సరే, ఇలా లెట్స్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 ఫైల్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మొత్తం? ఓ 10 ఫైల్స్ ఉన్నాయి. ఈ 10 ఫైల్స్లో నేను ఓన్లీ ఫైల్ 1 అండ్ ఫైల్ 2, ఓన్లీ ఈ 2 ఫైల్స్ మటుకే నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ ఈ 2 ఫైల్స్ అంటే కోడింగ్ నేను ఈ 2 ఫైల్స్ స్టార్ట్ చేశాను. ఓకేనా? కోడింగ్ ఏం చేశాను? ఈ 2 ఫైల్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను గిట్ చెప్పాలనుకుంటున్నా, నేను ఈ ఫైల్లో చేసే ప్రతిదీ నువ్వు ట్రాక్ చేయమని. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గిట్ యాడ్ కొడతాం. ఏం కొడతాం? సో బేసికల్గా గిట్ యాడ్ అంటే ఏంటంటే, ఐఎమ్ ఆస్కింగ్ గిట్ టు ట్రాక్. అంటే ఏంటి? ఇప్పుడు నీ ఫైల్లో జరిగే ప్రతి చేంజ్ను మానిటర్ చేయాలి. అప్పుడే ఏం చదువుతావు? ఎప్పుడైతే గిట్ యాడ్ కొడతావో ఈ ఫైల్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్టేజింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. అంటే రావడం అంటే మార్క్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, నన్ను ఈ ఫైల్ని ట్రాక్ చేయమన్నాడు అని. అర్థమైందా? F1 ఓకే. F2 మాట ఇంకా ట్రాక్ చేయబాక, F1 ఒకటే ట్రాక్ చేయి. ఈ ట్రాక్ చేయమని చెప్పడానికి మనం వాడే కమాండ్ ఏంటి? గివ్ ఎ కమాండ్ కాల్డ్ గిట్ యాడ్. ఏంటి? ఏమని చెప్పాలి? F1 చెప్పాలన్నమాట. బాస్ యూ స్టార్ట్ ట్రాకింగ్ F1. ఓకే సార్, ఐ స్టార్టెడ్ ట్రాకింగ్. ఇప్పుడు మీరు చేసే ప్రతి చేంజ్ ఏది? ఈ ఫైల్లో చేసే ప్రతి చేంజ్ని ట్రాక్ చేస్తుంది. ఏం మాడిఫై అవుతుంది గుర్తుపెట్టుకుంటుంది. సరే, మాడిఫై అయిపోయింది. ఓకేనా? అంటే ఏంటి? నేను గిట్, మీరు యూజర్స్ ఫైల్ 1 మానిటర్ చేయండి, మానిటర్ చేస్తున్నాను. మానిటర్ మటుకే చేస్తాను. ఓకే, ఇప్పుడు నువ్వు మానిటర్ చేసి, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ డే 1 ఇదేంటిది? ఇది డే 1 నువ్వు ఒక 3 లైన్స్ కోడ్ రాసావు, షిఫ్ట్ అయిపోయింది. ఇది రాసిన దాన్ని సేవ్ చేసావు. ఎక్కడ సేవ్ చేసావు? ఫైల్లో సేవ్ చేసావు, గిట్లో కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు 2 రకాలకు మనం డీల్ చేస్తున్నాం దీంట్లో. గిట్ ద్వారా ఫైల్స్ డీల్ చేస్తున్నాం, నార్మల్ లైనెక్స్ ద్వారా కూడా ఫైల్స్ డీల్ చేస్తాం. అవునా కదా? ఎలా డీల్ చేస్తున్నాం మనం? గిట్ ద్వారా డీల్ చేస్తున్నాము, ఓఎస్ ద్వారా డీల్ చేస్తున్నాము, గిట్ ద్వారా డీల్ చేస్తున్నాము. ఓకే, సరిగ్గానండి. F1 క్రియేట్ అయిపోయింది, F1 ట్రాక్ చేశాను. డే 1 ఏం చేశాను? 3 లైన్స్ కోడ్ రాశాను. లైన్ 1, లైన్ 2, లైన్ 3 అయిపోయిందా? సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసినా కానీ ఇప్పుడు ఇది ఏమంటది? ఇక్కడ ఎట్లయితే అన్ట్రాక్డ్ అని పెట్టుకుందో, ఎప్పుడైతే మీరు గిట్ యాడ్ F1 అని కొడుతుందో దీన్ని ఏం చేస్తుంది? ట్రాకింగ్ చేస్తున్నామంట. అంటే ఇట్ ఈస్ యాడెడ్ టు ద ఇండెక్స్ అని ఏ అని పెడతాం, మార్క్ చేస్తుంది. అంటే ఇండెక్స్లో రాసుకుంటుంది అనమాట. నేను F1ని ట్రాక్ చేయాలి అని రాసుకుంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ అని చూపిస్తుంది, అంటే ఇట్ ఈస్ యాడెడ్ టు ద ట్రాకింగ్. ఓకేనా? సరే, దీంట్లో నువ్వు చేంజెస్ చేసావు, అయిపోయింది. సేవ్ చేసావు, నువ్వు షిఫ్ట్ ఇంకో అరగంటలో అయిపోతుంది. 3 లైన్స్ కోడ్ రాసావు మొత్తం కష్టపడి. నౌ ఫైల్ సేవ్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఫైల్ నువ్వు కోడింగ్ అయిపోయిందమ్మా, సరిగ్గానండి. బట్ గిట్కి ఏం చెప్తావు అంటే, నేను కోడ్ రాసేసాను ఫైల్లో, కానీ ఇప్పుడు నువ్వు కూడా ఈ ఫైల్ వర్షన్ని సేవ్ చేయని చెప్తావు. అర్థమవుతుందా? మీరు నాకు చెప్తున్నారు, మీరు సేవ్ చేసేస్తున్నారు మా ఫైల్లో. 3 లైన్స్ కోడ్ రాసి హౌ డూ యూ సేవ్? WQ బయటకు వచ్చేస్తారు కదా మీరు. అదే నువ్వు గ్రాఫికల్ అయితే కంట్రోల్ S కొడతారు. ఫైల్ సేవ్ అయిపోయింది కంటెంట్. బట్ గిట్కి ఎట్లా చెప్తారు సేవ్ చేయమని? సేవింగ్ అ ఫైల్ వర్షన్ ఈజ్ కాల్డ్ కమిట్. అర్థమైందా? ఫైల్లో సేవ్ చేయటం వేరు, గిట్లో సేవ్ చేయటం వేరు. ఇప్పుడు ఇంకా వర్కింగ్ స్టేజింగ్ ఏరియాలోనే ఉంది. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయాలి గిట్లో కూడా వెళ్ళి. సో గిట్లో సేవ్ చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సేవ్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫైల్ ఎక్కడికి మూవ్ అవుతుంది?
లోకల్ రిపాజిటరీలోకి మూవ్ అయిపోతుంది ఇక్కడికి. కానీ ఇక్కడ మూవ్ అవడం అంటే ఏం చేస్తా అంటే దీనికి నువ్వేం ఫస్ట్ కమాండ్ ఏం కొడతావు సేవ్ చేయడానికి? ఏం చేస్తావు అంటే గిట్ కమిట్ ఒక మెసేజ్ చెప్పాలన్నమాట. ఏమని? దేనికోసం ఏం సేవ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సేవింగ్? ఓకేనా? ఇప్పుడు మీరేం చెప్తారు? ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ది ఫస్ట్ కమిట్ ఫర్ ఏంటి ఫైల్ 1. జస్ట్ ఒక దిస్ ఇస్ ద ఫస్ట్ కమిట్ ఫర్ వాట్? ఫైల్ 1 అని నేను ఒక కమాండ్ రాశాను ఇట్లా. ఓకేనా? ఇలా రాసి ఎంటర్ కొట్టాను. కొట్టగానే ఏమైంది? ఇప్పుడు ఒక వర్షన్ మీకు ఏం చెప్పాను? వాట్ ఈస్ గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్లో ఇది ఒక వర్షన్ క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే కమిట్ కొట్టారో ఈ ఫైల్కి ఒక వర్షన్, ఒక నంబర్ 40 డిజిట్ నంబర్ని, యూనిక్ నంబర్ని అటాచ్ చేస్తుంది. అంటే ఈ వర్షన్కి సేవ్ అయింది అని. అయిపోయిందా? ఇది డే 1. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ దాకా? అండ్ రిమెంబర్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సే గిట్ సేవ్ సారీ గిట్స్ కమిట్ కొట్టిన గిట్ స్టేటస్ ఏంటది? గిట్ స్టేటస్. నువ్వు గిట్ ఇనిట్ తర్వాత గిట్ స్టేటస్ కొడతావు. ఎక్కడ? ఫస్ట్ ఇనిట్ కదా, ఫస్ట్ ఫైల్ బ్లూ కలర్లో ఉంది గిట్ ఇనిట్, తర్వాత గిట్ స్టేటస్, దాని తర్వాత ఫైల్స్ క్రియేట్ చేస్తావు, మాడిఫై చేసావు, దాని తర్వాత గిట్ యాడ్ కొట్టావు. గిట్ యాడ్ కొట్టిన మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టాలి, చెక్ చేసుకోవడానికి ఇది యాడ్ అయిందా, ట్రాక్ అయిందా లేదనేది. మళ్ళీ కమిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏంటి? గిట్ స్టేటస్ అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. గిట్ స్టేటస్ కొట్టిన తర్వాత ఇంకో కమాండ్ కొడతావు. ఏంటి? గిట్ లాగ్. ఏంటది? అంటే ఈ వర్షన్ గిట్కి చెప్పాను సేవ్ చేసుకోమని, కమిట్ చేసిందా లేదా, ఈ 40 డిజిట్ వర్షన్ నెంబర్ క్రియేట్ అయిందా లేదా అని గుర్తుపెట్టుకోండి. ఈ కమిట్కి ఒక నెంబర్ ఉంటుంది 40 డిజిట్ నెంబర్ అని. ఈ 40 డిజిట్ నెంబర్ ప్రతి కమిట్కి చేంజ్ అవ్వదు. కొత్త కమిట్, కొత్త వర్షన్ నెంబర్. కమిట్ కొడితే మీకు ఎన్నిసార్లు కొడితే అన్ని కమిట్స్ విత్ 40 డిజిట్ నెంబర్స్, ఒక యూనిక్ నెంబర్స్ అనమాట. డే 1 అయిపోయినా? గైస్ హూ ఆర్ ఆన్లైన్, ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? How many steps we performed? We are trying to understand the internals of the local repository. అసలు గిట్ లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా? 2 రకాలు. చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, సార్ మనం ఫైల్ సేవ్ చేసాం కదా, కానీ నువ్వు సేవ్ ఎక్కడ చేసావు? ఫైల్ లెవెల్లో చేసావు, గిట్ లెవెల్లో చేయలేదు. ఫైల్ లెవెల్లో సేవ్ చేయడానికి గ్రాఫికల్ అయితే కంట్రోల్ S కొడతాం, కమాండ్ లైనక్స్ అయితే ESC:WQ కొడతాము, ఫైల్లో సేవ్ అయింది. కానీ గిట్కి ఎట్లా చెప్తాం సేవ్ చేయమని? గిట్ కమిట్. ఓకేనా? ఇక్కడ మటుకు ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఇది ఒక్కసారి ప్రాక్టికల్ చూద్దాం, మీకు అర్థమైపోతుంది. గైస్, ఇస్ దట్ ఓకే? ఓవర్ ఆన్లైన్ కాన్సెప్చువల్, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, అబ్జర్వ్ యువర్ స్క్రీన్. మనం ఇదంతా కూడా విఎస్ కోడ్ ఒక్క టర్మ్లో చేయొచ్చు. ఏంటి? VS Code is sufficient to practice the entire thing. సో నేను ఇంకేమీ ఓపెన్ చేయకుండా సింపుల్గా ఏం ఓపెన్ చేస్తాను? డైరెక్ట్గా VS Code ఓపెన్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఓకే, మీరు ఈ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి, రాయాలి, మళ్ళీ చేసుకోండి. ఓకే, డైరెక్ట్గా ఓపెన్ ఫోల్డర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? డైరెక్ట్గా DevOps ప్రాజెక్ట్ సెలెక్టెడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్, ఈ స్క్రీన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఏం అర్థమని చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఈజ్ యువర్ ఎక్స్ప్లోరర్. అంటే ఏంటి? మనం ఎగ్జాక్ట్గా ఆ ప్రాజెక్ట్లో ఉన్నామా లేదా అనేది. ఓకేనా? ఆ ప్రాజెక్ట్లో ఉన్నామా లేదని, ప్రాజెక్ట్లో వచ్చామా, అది ఏ పాత్లో ఉన్నామో మనకు కరెక్ట్గా చెప్తుంది. C DevOps ప్రాజెక్ట్ అంటే కమాండ్ లైన్ అదే పాత్, గ్రాఫికల్ కూడా అదే పాత్. ఈ డైరెక్టరీలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? కమాండ్ లైన్లో ఎట్లా చెక్ చేస్తారు? LS కొడితే మనకి తెలిసిపోతుంది ఫైల్స్ ఉన్నాయా లేవా అనేది. అవునా కదా? ఓకే, ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద డయాగ్రామ్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఇక్కడ ఉన్నాను, వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాను. ఎవ్రీబడి రైట్? వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాను, ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ కమాండ్ ఏం కొడతాను? ఇక్కడ గిట్ ఇనిట్ ముందు కూడా గిట్ స్టేటస్ కొడతాను. ఒకసారి చూపిస్తానికి. ఇక్కడ గిట్ స్టేటస్. అసలు గిట్ వర్క్ అవుతుందో లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ గిట్ హైఫన్ వర్షన్ చెక్ చేస్తే మనకి గిట్ వర్షన్ చూపించేస్తుంది, అసలు గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. ఓకే, గిట్ ఇన్స్టాల్ అయింది. సెకండ్ స్టెప్, గిట్ స్టేటస్ కొట్టండి. ఏం చెప్తుంది?
నాట్ అ registry, ఎందుకంటే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పేరెంట్ డైరెక్టరీ. ఇక్కడ ఏం లేవు అని చెప్తుంది ఇక్కడ. ఓకేనా, పీడబ్ల్యూడి చెక్ చేసుకోండి, ఇక్కడ ఏం లేవు అని చెప్తుంది ప్రాజెక్ట్లో. ఓకే, డన్. సో స్టార్ట్ వాట్ ట్రాకింగ్ ఇట్. స్టార్ట్ వాట్ ట్రాకింగ్ ఇట్. ఇనిషియలైజ్డ్ గిట్ ఎంటీ రిపాజిటరీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన డయాగ్రామ్ ప్రకారం ఏంటి, ఇది లైన్. ఇప్పుడు గిట్ ఇక్కడ గిట్ ఇది మొత్తం కంట్రోల్ చేస్తామా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంట్రోల్ చేస్తుంది. కానీ ఇప్పుడు గిట్ ఏం చేస్తుంది, ఓకే ఇక్కడ ఇది గిట్ అనుకుందాం, వీడే గిట్. ఓకే, వీడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు వీడు. ఓకే, ఇనిషియేట్ అనగానే స్టార్ట్ అయిపోయాడు. ఈ కేమ్ ఇంటూ పిక్చర్స్. ఓకే, నేను మానిటర్ చేస్తున్నాను అని చెప్పి. మళ్ళీ చెప్తున్నాను, గిట్ వోంట్ కంట్రోల్ వర్కింగ్ డైరెక్టరీ. మళ్ళీ చెప్తున్నాను, గిట్ వోంట్ కంట్రోల్ వాట్, మనమే కంట్రోల్ చేస్తాం. అది గిట్ కంట్రోల్ చేసేది ఓన్లీ రెండు ఏరియాస్. ఏంటి అయ్యి, కావాలంటే పుష్ చేసుకుంటే రిమోట్ రిపాజిటరీకి పుష్ చేసుకుంటుంది. బట్ సక్సెస్ఫుల్గా మానిటర్ చేసేది అయితే, కంట్రోల్ చేసేది అయితే స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఏ కమాండ్స్ కొట్టాము చెప్పండి ఒకసారి. గిట్ ఇనిట్ కొట్టాము, గిట్ స్టేటస్ కొట్టాము. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ స్టెప్, వాట్ ఐ టోల్డ్ యూ, విల్ క్రియేట్ అ ఫైల్ కాల్డ్ F1 F2. కరెక్ట్. సో మీకు రెండు రకాలుగా చూపిస్తాను. లైనెక్స్లో అయితే ఏం చేస్తారు మీరు, LS కొట్టండి, ఏమైనా ఉన్నాయా, కొన్ని LS-L కొట్టండి, ఏమైనా ఉన్నాయా, కొన్ని LS-L ఏ కొడితే ఏమొస్తుంది మీకు, what do you get, .git, that hidden files will say. Are you seeing any file? No. So two ways we can create a file. One is touch file1. Okay, left side చూడండి, చూసిందా file1. Look at this symbol. What is this, what is the letter into here? అక్కడ పాపప్ వచ్చింది చూసారా, అన్ట్రాక్డ్ అని వచ్చింది, U1 వచ్చిందా కదా, U1 అక్కడ U సింబల్ వచ్చింది ఫైల్ పక్కన చూసారా. ఇక్కడ పాపప్ వచ్చింది, పాపప్లో ఏం చూపిస్తుంది, అన్ట్రాక్డ్ అని చూపిస్తుంది. అంటే ఈ ఫైల్ని నేను ఫైల్ ఉంది బట్ నేను ట్రాక్ చేయట్లేదు, నాకేం సంబంధం లేదు ఈ ఫైల్ గురించి. ఓకేనా. ఇప్పుడు మనం ఏమంటాం అంటే, అరే వాచ్మెన్ ఏం చెప్తాం, అరే నువ్వు వచ్చే ఈ రూమ్లో మన ఆఫీస్లోకి ఎవరు వస్తారు అందరూ మానిటర్ చేయమంటారు. సార్ ఆఫీస్ బయట ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియట్లేదు సార్ అంటాం. అంటే వాళ్ళు మానిటర్ చేయలేము, మనం కనిపిస్తున్నారు బట్ వీ కాంట్ మానిటర్ దెమ్, మీన్స్ వీ కాంట్ కంట్రోల్ దెమ్ బేసికలీ. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ సింబల్ బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ U1 రాసింది. ఇప్పుడు ఇది గ్రాఫికల్గా ఫైల్1 ఈజ్ అన్ట్రాక్డ్. ఓకే, ఈ ఫైల్1 క్లిక్ చేయి, ఈ ఎంటీ ఫైల్ కదా, ఇది ఫైల్ ఏం లేదు, అంత ఏదో అట్లా వస్తుంది కానీ ఈ ఫైల్1 ఏం లేదు. ఇప్పుడు నేను ఫైల్2 క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒకటి కమాండ్ లైన్ గ్రాఫికల్ క్రియేట్ చేయాలి. గ్రాఫికల్గా ఎలా క్రియేట్ చేస్తారు, సింబల్ చూసారా, ఈ న్యూ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ F2 అనండి. ఓకే, బట్ బిఫోర్ ఐ డూ దట్ F1.txt, వాట్ ఇస్ దట్, టెక్స్ట్ ఫైల్. F2.txt. ఇక్కడ కూడా ఏమొచ్చింది, ఇది అన్ట్రాక్డ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు LS-LRT కొడితే ఏమొచ్చింది, 2 ఫైల్స్ వచ్చినాయి, F1.txt, F2.txt. ఓకే, 1 సెకండ్, నేను సింపుల్గా F1ని F1.txt అని పెడతా పేరు, ఊరికి ఎక్స్టెన్షన్. ఓకేనా, పక్కన. సరే, ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మనకి, 2 ఫైల్స్ ఉన్నాయి, F1.txt ఫైల్, F2.txt ఫైల్. ఈ రెండు అన్ట్రాక్డ్ అని ఇక్కడ పోతారు. వాట్ అన్ట్రాక్డ్. గిట్ ఏమంటుంది, ఉన్నాయి ఫైల్స్ బట్ దాని లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. అది ఎలా చెక్ చేస్తావు నువ్వు, గిట్. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఏమని చెప్తుంది, అన్ట్రాక్డ్ ఫైల్స్, నా ట్రాకింగ్ లో లేనివి 2 ఫైల్స్ ఉన్నాయి. ఏంటి అయ్యి, F1 F2. సరే, నిజంగా ఇది అంటే నువ్వు నిజంగా ట్రాక్ చేయవా అంటే నేను ట్రాక్ చేయని చెప్తుంది అది. సరే చూద్దామని చెప్పి మనం ఏం చేద్దాం, సింపుల్గా F1లోకి వెళ్దాం. ఓకే, F1లోకి వెళ్ళి దిస్ ఈజ్ file1 అని రాశా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఐఎమ్ మోడిఫైయింగ్ ఏ ఫైల్, ఐఎమ్ మోడిఫైయింగ్ ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్. డాట్ పెట్టాను, కంట్రోల్ S కొడుతున్నాను టు సేవ్ ఇట్. సేవ్ అయిందా, కానీ స్టిల్ ఇక్కడ ఏం చెప్తుంది, సరే గిట్ని అడుగుదాం. అదేంటి, మనం ఏ మోడల్, గిట్ అంటేనే వర్షన్ ట్రాకింగ్ కదా, గిట్ అంటే ఏంటి, వర్షన్ ట్రాకింగ్. మరి ఇప్పుడు ఇంతకుముందు వర్షన్కి ఇప్పుడు వర్షన్ మారిపోయింది కదా, ఇంతకుముందు ఎంటీ ఫైల్, ఇప్పుడు ఏం ఫైల్, కంటెంట్ ఉన్న ఫైల్. కావాలంటే ఇక్కడ చూడండి, హౌ డూ యూ ప్రింట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫైల్, LS-LRT చూస్తే cat F1 అని కొడితే నాకు ఫైల్ కంటెంట్ చూపిస్తుందా, మరి లైనెక్స్లో కనిపిస్తుంది, మరి గిట్ ఎందుకు ట్రాక్ చేయట్లేదు, గిట్ వోంట్ ట్రాక్
వర్కింగ్ ఏరియా. వర్కింగ్ ఏరియా ఉందా, దాన్ని ట్రాక్ చేయదు, జస్ట్ చెప్తుంది ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అని మాత్రం చెప్తుంది. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ట్రాకింగ్. మాడిఫై చేసాం కదా ఇక్కడ ఫైల్ని, మరి ఇది చేయట్లేదు. ఇప్పుడు సరే బాస్, యూఆర్ నాట్ ట్రాకింగ్, ప్లీజ్ ట్రాక్ నౌ. ఏంటి, ప్లీజ్ ట్రాక్ నౌ అని చెప్పినప్పుడు ఏం చేస్తుంది, ఓకే నేను ట్రాక్ చేయను, నాకు చెప్పాలి అంటుంది. యూ ప్లీజ్ టెల్ మీ టు ట్రాక్. సో హౌ డు ఐ టెల్? సో దిస్ కమాండ్, ఓకే బాబా గో అండ్ ట్రాక్ వాట్. ఇప్పుడు నువ్వు ట్రాక్ చేయి అని చెప్తున్నాం. ఇప్పుడు సరిగ్గా చూడండి, అది ఎలా చెప్తాం మనం, వెళ్ళి ఇక్కడ గిట్ యాడ్ ఏంటి f1.txt అనే ఫైల్ని మనం ట్రాక్ చేయమని చెప్తాం. ఇప్పుడు చూడండి పైన ఇది నీకు ఏం మారిపోయింది, యూ ఉంది కదా ఇంతకుముందు, ఇప్పుడు ఏమొచ్చింది, అదే యాడ్ ఇండెక్స్కి యాడ్ అయిపోయింది. అంటే ఏంటి, బేసికలీ స్టార్ట్ ట్రాకింగ్. నేను మానిటరింగ్ యూ అని అర్థం అనమాట. నీకు ఏ చేంజ్ జరిగినా నేను మానిటర్ చేస్తాను అర్థం అనమాట. సరే, ఇది స్టేటస్ కదా అడుగుదాం, గిట్. ఇప్పుడు అడగండి గిట్ స్టేటస్ని, ఏముంటుంది, ఒక ఫైల్ని ట్రాకింగ్లోకి వచ్చేసింది, బట్ ఇంకో ఫైల్ ఏంటి, ఇంకో ఫైల్ అనేది అన్ట్రాక్ చేయట్లేదు, అది ట్రాక్ చేయట్లేదు, అది ఫైల్ 1 మటుకే ట్రాక్ చేస్తుంది. ఓకేనా, ఫైల్ 1 ఈజ్ ట్రాకింగ్. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ సింబల్స్, ఏ ఫైల్ గుర్తుపెట్టుకోండి, ఏ స్టేజ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్లో ఉంటే దట్ ఈస్ అండర్ ట్రాక్, అంటే గిట్కి తెలిసి ఉన్నట్టు. అంటే గిట్ ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్ ఫైల్. అది వర్కింగ్ ఏరియా అయినా సరే, ఏంటది మన స్టేజింగ్ ఏరియా అయినా సరే, లోకల్ రిపాజిటరీ అయినా సరే, గ్రీన్ కలర్లో ఉంటేనే సక్సెస్ఫుల్ అన్నట్టు. అంటే గిట్ నోస్ దాంట్లో ఏముందో, ఫైల్లో ఏముందో గిట్ తెలుసు. బట్ రెడ్ కలర్ వచ్చిందంటే మటుకు నాకు తెలిసిన దానికన్నా తర్వాత ఏదో మారింది అని అర్థం. ఓకేనా, అది కూడా చూద్దాం క్లియర్గా. ఇక్కడ దా క్లియరా ఎవ్రీవన్? గైజ్, నేను డయాగ్రామ్ థియరిటికల్ చెప్పి ప్రాక్టికల్ చూపిస్తున్నా. గిట్ యాడ్ చేశాను, ఇప్పుడు యాడ్ చేయగానే ఏమైపోయింది, ఇప్పుడు ఫైల్ 1 స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేసింది. ఓకే సరే, F1 అర్థమైంది ఇక్కడ దాకా. సరే, ఇప్పుడు F1లో మళ్ళీ యాడ్ చేద్దాం మనం. ఏమని యాడ్ చేద్దాం, ఇప్పుడు సరిగ్గా చూడండి, ఇక్కడ ఏముంది వాల్యూ, ఇక్కడ ఏ అంటే ఇట్స్ బీన్ ట్రాకింగ్, అంటే నువ్వు దీంట్లో జర్నీ చేంజెస్ అని ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమని గ్రీన్ కలర్లో ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ న్యూ లైన్ యాడెడ్, ఓకే, ఆఫ్టర్ ఏంటి ట్రాకింగ్, అంతే కదా. ట్రాకింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ లైన్, ట్రాకింగ్ ముందు ఏ లైన్ ఉంది, ఫైల్ అనే లైన్ ఉంది. సో దిస్ ఈస్ ద న్యూ లైన్ యాడెడ్ ఆఫ్టర్. ఇప్పుడు కంట్రోల్ ఎస్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, అక్కడ వాల్యూ కంట్రోల్ ఎస్, స్టిల్ ఇక్కడ ఏముంది ఎం అంటే ఏమొచ్చింది, ఎం అంటే మోడిఫైడ్. నా ట్రాకింగ్లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఏదో మారింది, ట్రాక్ చేస్తుంది కదా. అవునా, నువ్వు ఆఫీస్లోకి వచ్చినప్పుడు వైట్ షర్ట్ వేసుకొచ్చావు, సో నేను ఐ రికార్డింగ్ యూ. మళ్ళీ బ్రేక్ టైంలోకి వెళ్ళి మళ్ళీ వస్తే షర్ట్ మారింది, బ్లూ షర్ట్ అయిపోయింది. సో యూ మాడిఫైడ్, ఏదో మాడిఫై అయ్యింది, వైట్ టు బ్లాక్ ఆర్ బ్లూ సంథింగ్ మారింది. సో ఇక్కడ మాడిఫైడ్ అయిందా లేదా, ఇది అంత గ్రాఫికల్గా ఓకే, మరి కమాండ్లో చెక్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు సరిగ్గా చూడండి, ఈ అవుట్పుట్కి ఇప్పుడు వచ్చే అవుట్పుట్, ఇంతకుముందు కూడా స్టేటసే కొట్టా, స్టేటస్ కొట్టిన తర్వాత మారింది, ఫైల్లో కంటెంట్ మారింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం, ఏంటి గేట్. సరిగ్గా చూడండి, ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అయిపోతుంది. ఏమైపోతుంది, అయిందా, ఏం చెప్తుంది, చేంజెస్ ఆర్ నాట్ స్టేజ్డ్, అంటే బాస్ నువ్వు మాడిఫై అయ్యింది అని చెప్పేస్తుంది. ఇంతకుముందు ఏముంది, ఇక్కడ కొత్త ఫైల్లోకి వచ్చింది ట్రాకింగ్లోకి అని చెప్పింది. ఇప్పుడు దాన్ని ట్రాక్ చేస్తుంది కాబట్టి మాడిఫై అయింది కాబట్టి మాడిఫైడ్ అని చెప్తుంది. అర్థమైందా. సో టెక్నికల్గా దిస్ ఈజ్ మాడిఫైడ్, దీనికి అర్థమైపోయింది. ఇప్పుడు గిట్ ఫోకస్ చేసింది. సరే, ఇప్పుడు లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ వాట్, F2. స్టిల్ F2 స్టేటస్ ఏంటి, కరెక్టే కదా, ట్రాకింగ్లో లేదు వర్క్, ఎందుకంటే అది ఏ ఏరియాలో ఉంది గిట్ ప్రకారం. కానీ లైనెక్స్లో ఇవి ఏం ఉండదు, లైనెక్స్లో అంతా జరిగేది ఇదే లొకేషన్లో జరుగుతుంది. ఆ 2 ఫైల్స్ ఉన్నాయి, లైనెక్స్ ఏం లేదు, 2 ఫైల్స్ ఉన్నాయని చెప్తుంది లైనెక్స్, 2 టెక్స్చర్ అని చెప్తుంది. బట్ గిట్ చూడండి, గిట్ అనే ఒక ప్రాసెస్ని మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి గిట్ ప్రతి కదలికని గమనిస్తుంది. అవునా కదా, నువ్వు చేసిన చిన్న చేంజ్ను గమనిస్తుంది. ఓకే, నౌ యూ సీ గిట్ స్టేటస్.
అబ్జర్వ్ చేశారా? స్టిల్ F2 ఇస్ వాట్? అన్ట్రాక్డ్, వర్కింగ్ ఏరియాలో ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ట్రాకింగ్ లో తీసుకురావాలి. ఏం చేద్దాం? చేసే ముందు ఇక్కడ చూడండి అన్ట్రాక్డ్ ఉంది కదా, దీంట్లో రాద్దాం. ఏంటి? దిస్ లైన్ ఈజ్ బిఫోర్ వాట్? ట్రాకింగ్. అంతే కదా? బిఫోర్ ట్రాకింగ్ అని కంట్రోల్ చేసుకుందాం. కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ ఏమైనా మారిందా? ఎందుకు? అది అన్ట్రాకింగ్ లో ఉంది. నువ్వు ఏమైనా చేసుకుందాం తోటి. గిట్ ఏముంటుంది? నువ్వు నాకు తీసుకొచ్చి నా స్టేజింగ్ ఏరియాలో పెట్టే వరకు, నాకు ట్రాకింగ్ చేసే మన వరకు నువ్వు ఏమైనా చేసుకోవడానికి సంబంధం లేదు. అది అన్ట్రాక్ట్ కిందే ఉంటుంది. అర్థమైందా? బట్ మన లైనెక్స్ చూస్తే లైనెక్స్లో ఫైల్ టెక్స్ట్ కదా, దాంట్లో టెక్స్ట్ రాసినట్టు కనిపిస్తుంది. అవునా కదా? 1 సెకండ్ ప్లీజ్, మీటింగ్ జాయిన్ అయిపోతాం. Just 1 second. Guys, just a second, I'm just joining the meeting. Okay, guys, you have an idea about OpenStack, so we'll start. Okay. ఇక్కడ క్లియర్ కదా? నౌ యూ టెల్ మీ. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా నెంబర్స్ ఉన్నాయి. ఈ సింబల్ ఏంటి తెలుసా? ఇది బ్రాంచెస్. ఇదేంటే సోర్స్ కోడ్, సోర్స్ కంట్రోల్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కరెక్ట్గా ఏం చెప్తుంది? ఫైల్ 2 అన్ట్రాక్డ్లో ఉంది, ఫైల్ 1కి చేంజెస్ జరిగినాయి. ఓకే, ప్లస్ సింబల్ వస్తే చేంజెస్ అన్నట్టు. ఇంతకుముందు దాంట్లో ఏదో మార్చే మొత్తం మీద ఇక్కడ గురించి కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. స్టేటస్ కూడా అక్కర్లేదు, ఇక్కడ నుంచి కూడా ట్రాక్ చేసుకోవచ్చు బేసికల్లీ. ఇస్ ద క్లియర్? ఓకే, నౌ కమ్ బ్యాక్ హియర్. సో నా మళ్ళీ కొట్టండి గిట్ స్టేటస్. నాకు చెప్పండి ఏముందో, ఇంకేం అర్థమైందో. గిట్ స్టేటస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? F1 ఈజ్ మాడిఫైడ్ అని చెప్తుంది, ట్రాకింగ్ లో ఉంది కాబట్టి. F2 పుట్ F2 ఇంటూ ద స్టేజింగ్ ఏరియా. F2 డాట్ వచ్చేసిందా ట్రాకింగ్ లోకి? ట్రాకింగ్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, 1 సెకండ్. అరే, ట్రాకింగ్ లో వచ్చింది. ఇక్కడ మారిందా? ఇంతకుముందు ఏముంది? యూ ఉంది, అన్ట్రాక్డ్ ఉంది. ఇప్పుడు యాడెడ్ టు ద ఇండెక్స్. ఓకేనా? అంత మీనింగ్ ఏంటంటే గిట్ స్టేటస్. చూసారా ఏమొచ్చినాయి? ఇప్పుడు 2 ఫైల్స్ వచ్చేసినాయి. ఓకేనా? గిట్ యాడ్ అని కొట్టంగానే 2 ఫైల్స్ అని వచ్చింది. ఎందుకు మనం గిట్ యాడ్ ఏం కొట్టాం? F2 కొట్టేసాం. అంటే ఏంటి? అంటే బేసికల్ 2 ఉన్నాయని చెప్తుంది. ఓవరాల్గా ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? మొత్తం 2 ఫైల్స్లో ఉన్న ట్రాకింగ్లో ఉన్నాయని చెప్తుంది. అది ఫైన్. బట్ ఫైల్ 1 మటుకు మాడిఫై అయింది, ట్రాకింగ్లోకి వచ్చిన తర్వాత మాడిఫై అయింది. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మనం చేద్దాం. దేనికి? దిస్ లైన్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ ట్రాకింగ్. ఏంటమ్మా? ఆఫ్టర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా. ఇప్పుడు నేను సేవ్ చేస్తే, ఇప్పుడు నేను టైప్ చేశా ఫైల్లోకి, సేవ్ చేయలేదు, గిట్ మానిటర్ చేస్తుంది ఫైల్ని. ఇంతవరకు ఏం చెప్పింది? ఏమని మార్క్ చేసింది? ఏ అనే మార్క్ చేసింది. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ కొడుతున్నా, అది ఏమైపోతుంది? ఎం అయిపోతుంది. ఏంటి? మాడిఫైడ్. మానిటర్ చేస్తుంది కదా. కంట్రోల్ ఎస్, చూడండి సేవ్ కొట్టాను, మాడిఫై అయిందా? అంటే ట్రాక్ చేస్తుంది. అది చూస్తాంగా మనం ఎట్లా ట్రాక్ చేస్తున్నాం, మనం క్లియర్గా చూస్తున్నాం. మనం గిట్ ఎట్లా ట్రాక్ చేస్తుంది అనేది. డన్. ఇప్పుడు మీరు మళ్ళీ స్టేటస్ కొడితే ఏమని చెప్పింది? 2 ఫైల్స్ ఉన్నాయి, 2 ఫైల్స్ని ట్రాక్ చేస్తున్నాను. అండ్ వాట్? లో మాడిఫికేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ప్లస్ సింబల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా నంబర్స్ ఉన్నాయి? ఇక్కడ ఏం లేవు కదా. దీనికి ఏమైనా నంబర్స్? దీనికి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. F3 డాట్ txt ఎంటర్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? 1. ఇక్కడ బేసికల్ ఇక్కడ 1 అని వస్తుంది బేసికల్గా. ఇట్స్ ఓకే, రావట్లేదు. మరి ఇక్కడ 1 అని రావాలి. అన్ట్రాక్ట్ వచ్చేసిందా? ఇప్పుడు అర్థమైందా మీకు? సో అన్ట్రాక్ట్ టు వాట్? స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియాలోనే మళ్ళీ ఏ అండ్ జస్ట్ యాడెడ్ అండ్ మాడిఫైడ్. అర్థమైందా? ఇప్పుడు సరే, మొత్తం మీద ఏదైతే కానీ F1 F2 2 ఉన్నాయి కదా.
ఈ F2 లో నేను 2 లైన్ కోడ్ రాశాను, ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఇప్పుడు దీనిని సేవ్ కూడా చేశాను. సి మీరు ఓన్లీ లైనక్స్కి వెళ్తే ఏముంటుందమ్మా, మొత్తం మీద ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 3 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1లో కోడ్ రాశాను, ఫైల్ అంటే అసలు గిట్ గురించి మర్చిపోండి. జనరల్ మీరు మామూలుగా గిట్ లేనప్పుడు, డెవాప్స్ లేనప్పుడు, కల్చర్లో ఉన్నప్పుడు మామూలుగా ఏముంటుంది, లైనక్స్ ఒకటే ఉంటుంది. లైనక్స్ విండోస్ ఉంటుంది. ఏం చెప్తాం మనం ఇక్కడ? 3 ఫైల్స్ క్రియేట్ చేశాను, 2 లైన్స్లో కోడ్ రాశాను, 3వ ఫైల్ ఎంటీ. అంతేనా కదా? లైనక్స్ అంటే బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్లో అంతమించి ఏం లేదు. బట్ గిట్ ప్రకారం చూస్తే, గిట్ ఇన్స్టాలేషన్ చేస్తే, డెవాప్ వచ్చిన తర్వాత, గిట్ టూల్ వచ్చిన తర్వాత దాన్ని ట్రాక్ చేస్తుంది వర్షన్. ఎవ్రీ వర్షన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మరి మాడిఫై అయిన వర్షన్ క్రియేట్ అయిందా? కాలేదు. ఎందుకంటే గిట్లో సేవ్ కొట్టాలి. గిట్లో సేవ్ కొడితే వర్షన్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఫైల్లో మాడిఫై అయితే వర్షన్ క్రియేట్ అవ్వదు. గిట్లో సేవ్ చేయాలి. ఫైల్లో సేవ్ చేసినట్టు గిట్లో సేవ్ చేస్తేనే వర్షన్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సార్ నేను లైన్కి సేవ్ చేస్తున్నా అంటే లైన్కి వర్షన్ క్రియేట్ అవుతుందా? నో. నువ్వు ఎప్పుడైతే గిట్ కమిట్ కొడతావో అప్పుడే వర్షన్ క్రియేట్ అవుతుంది. అంటే ఆ వర్షన్ క్రియేట్ అవ్వాలంటే దాన్ని ఇట్లా స్నాప్షాట్ చేసి ఇట్లా పెట్టుకుంటుంది. ఓకే, సరిగ్గా చూడండి. ఫైల్ 1ని కమిట్ చేద్దాం. ఏంటి? ఫైల్ 1ని కమిట్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ 1 ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఓకే ఏమని చెప్తుంది? 2 ఫైల్స్ మాడిఫై అయ్యి ఇక్కడ ఏముంటుంది? చేంజెస్ నాట్ స్టేజ్ ఫర్ వాట్? కమిట్ అంటే నువ్వు కమిట్ చేయలేదు అంటుంది. కమిట్ చేయాలంటే ఏమని చెప్తుంది? నువ్వు కమిట్ చేయాలంటే కమిట్ చేసి ఎట్లా కమిట్ కొడతాం మనం? గేట్ కమిట్ -m మెసేజ్ ఇవ్వాలి. ఏ మెసేజ్? దిస్ ఈజ్ ద ఫస్ట్ కమిట్ అని కొడుతున్నా. ఏం కొడుతున్నా? దిస్ ఈజ్ ది ఫస్ట్ కమిట్ అని కొడుతున్నా. కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందో చెప్పండి నాకు. ఏమని చెప్పింది? అవుట్పుట్ చూడండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ కమిట్ అని రాసేసింది టెక్స్ట్. 2 ఫైల్స్ ఇన్సర్టెడ్, క్రియేటెడ్ మోడ్. ఇగో ఇది నేను చెప్పిన ఏంటి? 40 డిజిట్లో ఓన్లీ ఫస్ట్ 7 లెటర్స్ ఇస్తుంది. ప్రతి చేంజ్కి అంటే ఫైల్ వర్షన్కి ఒక నెంబర్ పెట్టింది, ఫైల్ 2కి ఒక నెంబర్ పెట్టింది. ఓకేనా? అంటే ఈ నెంబర్ అప్పుడు ఈ ఫైల్స్ని సింపుల్ కమిట్ అంటే ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఫైల్స్ రెండింటిని తీసుకుని లోకల్ ఏరియా యాక్సెస్గా Ctrl+C Ctrl+V పెడుతుంది అనమాట. అంతే. ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ కొట్టండి. అంటే ఏం చెప్తుంది? ఫైల్ 1, ఫైల్ 2, ఇంకా ఏం చెప్తుంది? అన్ట్రాక్డ్ అనే చెప్తుంది. ఎందుకు? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఏరియా, బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్, మనం గిట్ యాడ్ కొట్టాము, గిట్ ఏం కొట్టాము? కమిట్ కొట్టాము, అయినా ఇంకా గ్రీన్ కలర్లో రావాలి కదా. ఇంకా ఏంటి రెడ్ కలర్లో ఉన్నాయి? ఏంటి? మాడిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న బాగా ఇంటర్నల్ కాన్సెప్ట్, ఇది అర్థం చేసుకోండి. ఇంత ఇన్డెప్త్ ఎవరు చెప్పరు, ఒక్కసారి వినండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, గిట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియా వస్తుంది, గ్రీన్ కలర్లోకి వస్తుంది మనకి ఫైల్. మీకు ఏం చెప్పాను? గ్రీన్ కలర్లో ఉంటేనే గిట్కి అవేర్నెస్ జరుగుతున్నట్టు, రెడ్ కలర్లో ఉంటే తనకు వచ్చిన తర్వాత ఏదో మాడిఫికేషన్ జరిగినట్టు. అవునా కదా? ఇప్పుడు గిట్ కమిట్ కొట్టాము, అయినా సరే ఇది ఇంకేం చెప్తుంది? గ్రీన్ కలర్లో చెప్పట్లేదు, సేవ్ అవ్వట్లా. అంటే ఏంటంటే ఎప్పుడైతే వర్కింగ్ స్టేజింగ్ ఏరియాలోకి, సరిగ్గా వినండి పాయింట్, స్టేజింగ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత మాడిఫై అయింది అనుకో, అది మళ్ళీ వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టు. స్టేజింగ్ ఏరియాలో మాడిఫై చేయలేవు నువ్వు. సరిగ్గా వినండి, F1 ఫైల్లో యాడ్ చేసావు, ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 లైనే వచ్చింది. సెకండ్ లైన్ యాడ్ చేసావు, సెకండ్ లైన్ నువ్వు యాడ్ చేయగానే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, వర్కింగ్ ఏరియాలోకి వెళ్తుంది అన్నమాట. ట్రాకింగ్లో ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇస్ నాట్ అండర్ ట్రాక్, ఇట్ ఈస్ ట్రాక్డ్, బట్ ఇట్ ఈస్ మాడిఫైడ్. మాడిఫికేషన్ ఎప్పుడైతే జరుగుతుంది? వర్కింగ్ ఏరియాలోనే జరుగుతుంది. మాడిఫై అయిందంటే వర్కింగ్ ఏరియాలోకి వచ్చినట్టు. మళ్ళీ చెప్పండి, వర్కింగ్ ఏరియాలో వచ్చిందని నువ్వు మళ్ళీ స్టేజింగ్ ఏరియా రావాలంటే యాడ్ చేయాలి. సో బేసికల్లీ ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ ఫైల్ క్రియేట్ అయింది, ఇది ఒక్కటి అర్థమైపోయింది నాకు, చాలా ఈజీ అమ్మా. ఫైల్ 1 క్రియేట్ అయింది, ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఎంటీ ఫైల్. సెకండ్ స్టెప్ మనం ఏం చేసాము? ఫైల్ 1లోకి 1 లైన్ రాసాము, ఇది సెకండ్ స్టెప్. అవునా? ఇంతవరకు మనం గిట్ యాడ్ చేయలేదు, స్టేజింగ్ ఏరియా యాడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నాను నేను? యాడ్ చేయదు. ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ మార్క్డ్ యాజ్ వాట్? అన్ట్రాక్డ్. అండ్ వాట్? అన్ట్రాక్డ్ ఉంటుంది.
ఇప్పుడు నేను గిట్ యాడ్ అయితే ఎప్పుడైతే చేస్తానో F1 అని పెడతానో అప్పుడు ఏం చేస్తుంది ఇండెక్స్ యాడ్ చేసి ఏం పెడుతుంది అంటే యాడెడ్ టు ద ఇండెక్స్ మానిటరింగ్ వచ్చేసింది చెప్తుంది. ఇప్పటికీ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 లైనే ఉంది కదా. ఇది ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో యాడ్ చేసా కదా. ఇప్పుడు యాడ్ చేసి మానిటరింగ్ చేసిన తర్వాత మానిటరింగ్లోకి వచ్చిన తర్వాత మాడిఫై అయిందా? మాడిఫై అవ్వలేదు కదా, అందుకని ఏం చూపిస్తుంది? గ్రీన్ కలర్ చూపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే లైన్ 2 యాడ్ చేస్తావో దీంట్లోకి మళ్ళీ ఏం చేస్తుంది? అది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. టెక్నికలీ ఇట్ మూవ్ టు వాట్ వర్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయినట్టు అనమాట. వర్క్ చేస్తున్నావు కదా నువ్వు, స్టేజింగ్లో ఉండి వర్క్ చేయలేవు. నువ్వు ఫైల్ ఎడిట్ చేస్తే మళ్ళీ వర్కింగ్ ఏరియాకి వస్తుంది. వర్కింగ్ ఏరియా నుంచి మళ్ళీ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. అప్పుడు గ్రీన్లోకి వెళ్తుంది. యాడ్ చేసి కమిట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాతనే కమిట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి నాకు ఏం జరిగిందో ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నాయి ఇక్కడ మనం? 2 ఫైల్స్ ఏం చేసినాయి? ఏం చేయాలి మనం ఇప్పుడు? file1.txt ఆర్ file2.txt ఇట్లా నాకు 100 ఫైల్స్ ఉంటే 100 ఫైల్స్ నేను ఇవ్వలేము. అందుకని సింపుల్గా అన్ని ఫైల్స్ చేయాలంటే డాట్ పెట్టాలి. ఓకేనా? అంటే ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ యాడ్ అవుతుంది. కరెక్ట్ చూడండి, ఇంతకుముందు రెడ్ కలర్లో ఉంది కదా. నౌ ఇట్ విల్ బి మూవ్ టు వాట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ చూడండి వచ్చేసిందా లేదా? అంటే గిట్ ఇప్పుడు నాకు లేటెస్ట్ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నా దగ్గర ట్రాకింగ్లో వచ్చినా ఏం మారలేదు అని అర్థం అనమాట. ఇప్పుడు నేను కమిట్ కొడతా. ఏం కొడతా? కమిట్ కొడతాను. చూడండి ఈ ఫైల్స్ పోవాలి. దిస్ ఈజ్ ఏం కమిట్? సెకండ్ కమిట్ కదా ఇది మనది, అవునా? దిస్ ఈజ్ సెకండ్ కమిట్. అర్థమైపోయిందా? 3 ఫైల్స్, 4 ఇన్సర్షన్స్, 2 డిలీషన్స్ అన్ని ట్రాక్ చేసేసింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏంటి గిట్ స్టేటస్ ఏమైంది? ఏం లేవు, అన్నీ ఏమొచ్చేసినాయి? రిపాజిటరీలోకి సక్సెస్ఫుల్గా మూవ్ అయిపోయాయి. అంటే ఫైల్స్ ఏమైనా పోయాయా సార్? ఫైల్స్ ఏం పోవు, ఫైల్స్ అక్కడే ఉంటాయి ఓఎస్ లెవెల్లో. గిట్ ఏం చెప్తుందంటే ఈ లైన్ అప్పుడు అర్థం చేసుకోండి. గిట్ వెనక్కి వెళ్ళటం, ముందుకు రావటం, గిట్ యాడ్ చేయటం, మళ్ళీ కమిట్ ఎప్పుడు కొట్టాలి? గ్రీన్ కలర్లోకి వచ్చిన కమిట్ కొడితే నీకు అక్కడ కనిపించవు. రెడ్ కలర్లో ఉన్నప్పుడు కమిట్ కొడితే ఏంటి? వర్క్ చేసి అంటే ఇప్పుడు సింపుల్ ఏం లేదమ్మా. ఫైల్ క్రియేట్ చేసాము, లైన్ 1 యాడ్ చేసాము. గ్రీన్ కలర్లో ఉంటుందా, రెడ్ కలర్లో ఉంటుందా? ఫైల్ 1 క్రియేట్ చేసాము. నేను నోట్ ప్యాడ్ రాస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను స్టెప్స్ నేను చేసే ప్రతి స్టెప్ నేనేం మాట్లాడానో నేను రాసుకుంటూ వెళ్తాను, మీకు ఏం అర్థం చెప్పండి. ఫస్ట్ స్టెప్ 1 అదే జస్ట్ చూడండి, అదే మీరు అర్థం చేసుకోండి. నేను రాస్తూ ఉంటాను, మీకు డౌట్ వస్తే నన్ను ఆపండి. గైస్ హు ఆర్ ఆన్లైన్, ఓకే? స్టెప్ 1 చేశాను, ఓకే? నిమిషం. స్టెప్ 2 సరేనా? ఒక లైన్ యాడ్ చేశాను. ఓకే, సరే. యాడ్ చేసిన తర్వాత కొట్టాను, ఏమొస్తుంది? అదే ఏమొస్తుంది? కరెక్ట్, పర్ఫెక్టా? దగ్గర దాకా అందరూ డన్. స్టెప్ 4 నేను ట్రాకింగ్ ఇటు తేవాలి. ఓకేనా? గిట్ యాడ్ వాట్ F1. ఇప్పుడు ఏంటి? F1 ఈజ్ వాట్ ట్రాక్ ఆర్ యాడెడ్ టు వాట్ టు ఇండెక్స్. ఓకేనా? ఇక్కడ ఏం పెట్టింది? సింబాలిక్ చెప్పాలంటే యు, ఇక్కడ సింబాలిక్ చెప్పాలంటే ఏ. అర్థమవుతుందమ్మా అందరికి? అయిపోయిందా? ఇప్పుడు ఇది ఏ కలర్లో ఉంటుంది? కలర్ ఏంటి? గ్రీన్లో ఉంటుంది. అంటే అంతా హెల్తీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? గిట్ మానిటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేనేం చేశాను? F1 ఎడిట్ చేశాను. ఇప్పుడు ఇది ఏ స్టేజ్లో ఉంది? ఏ ఏరియాలో ఉంది? స్టేజింగ్లో ఉంది. బాగా గుర్తుపెట్టుకుని స్టేజింగ్లో ఉంది. నేను ఎప్పుడైతే VI
లేకపోతే ఆ ఫైల్లో ఎడిట్ చేస్తానో అది మళ్ళీ ఏమొస్తుంది, వర్కింగ్ ఏరియా వర్కింగ్ ఏరియాకి వచ్చేస్తుంది అనమాట. వర్కింగ్ ఏరియా విత్ ట్రాక్డ్, వర్కింగ్ ఏరియాలోకి వచ్చింది విత్ ట్రాకింగ్ ఎనేబుల్డ్. సో వర్కింగ్ ఏరియా రెండు ఉంటుంది, వితౌట్ ట్రాకింగ్ ఉంటుంది, విత్ ట్రాకింగ్ ఉంటుంది. అవునా? రెడ్ కలర్లో ఉందంటే ఏంటి, మాడిఫై అయినట్టు. సరే F1 ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి VIF1 ఏం పెట్టాను ఇక్కడ నేను, VIF1 దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ యాడెడ్ ఆఫ్టర్ ట్రాకింగ్. అర్థమైందా? ఇప్పుడు ఈ దిస్ ఈజ్ ద లైన్ అనేది యాక్చువల్గా రియల్ టైంలో కోడింగ్. అవునా? డెవలపర్ కోడ్ చేస్తున్నాడు, మనం ఏంటి కోడ్ రాస్తూ గిట్ ఫంక్షన్ అంటే అర్థం చేసుకుంటున్నాం తరోగా. ఇప్పుడు నేను యాడ్ చేశాను, దీనికి ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఇది ఇప్పుడు నేను యాడ్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ గిట్ ప్రకారం ఏంటి, గిట్ యాంగిల్ నుంచి చూసి ఏముంటుంది ఇక్కడ, ఫైల్ 1 మోడిఫైడ్. ఫైల్ 1 ఏమని వస్తుంది మీకు, మోడిఫైడ్ అని వస్తుంది. అవునా? ఏం పెడుతుంది లెటర్, కలర్ రెడ్. బేసికల్ ఇది ఏ ఏరియాలో ఉన్నట్టు, వర్కింగ్ ఏరియా. యా వర్కింగ్ ఏరియాలోకి వచ్చేసినట్టు అనమాట మనకి. ఎందుకంటే ట్రాకింగ్ లో మాడిఫై చేస్తున్నాం కదా, మాడిఫై అనగానే వర్కింగ్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు వర్కింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు రెండు చెప్తాను సరిగ్గా వినండి. మనం ఇప్పుడు కమిట్ చేయొచ్చా, సరిగ్గా వినండి. ఇప్పుడు కమిట్ చేస్తే, ఇప్పుడు మీకు ఐ గో బ్యాక్ హియర్, మీ లెక్క ప్రకారం మనం ఎన్ని కమిట్స్ కొట్టాము ఇప్పటికి, 2 కమిట్స్ కొట్టాము. ఎలా చెక్ చేస్తారు, గిట్ లాగ్. ఏం చెప్పాలి, సరిగ్గా చూడండి. ఇది ఫస్ట్ కమిట్. నేను చెప్పాను కదా మీకు 40 డిజిట్ క్యారెక్టర్ వస్తుందని చెప్పి ప్రతి కమిట్కి. ఇది 40 డిజిట్స్. ఓకేనా? ఎంత, 40 డిజిట్స్. ఇది కూడా 40 డిజిట్స్. ఇది అర్థమైందా? సరే, ఇది ఎప్పుడు కొట్టాము, ఎవరు కొట్టారు, యా, అండ్ ఎట్ వాట్ టైమ్ హీ కమిట్ అండ్ వాట్ ఈస్ ద కమెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ కమిట్, దిస్ ఈస్ ద సెకండ్ కమిట్, హూ డిడ్ ఇట్ అండ్ వాట్ టైమ్ ఎట్ వాట్ టైమ్ స్టాంప్ హీ డిడ్ ఇట్. ఆ కమిట్ ఎప్పుడు వచ్చింది అన్నది. సరే చెప్పండి, ఈ ఫస్ట్ కమిట్కి సెకండ్ కమిట్కి మధ్యలో ఏం జరిగి ఉంటుంది, సెకండ్ లైన్ ఉంటుంది చూసారా. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ గిట్ స్టేటస్ కొడితే మీకు ఏం అర్థం చెప్పండి. మీకు స్టేటస్ గ్రీన్లో ఉందా, రెడ్లో ఉందా, ఏమీ లేదు. ఎందుకు, రిపాజిటరీకి వెళ్ళిపోయినాయి కదా, అంటే సక్సెస్ఫుల్గా నువ్వు సేవ్ చేసేసావు, సక్సెస్ఫుల్గా నువ్వు సేవ్ చేసి ఏం లేదు. మరి ఇప్పుడు నేను వర్కింగ్ ఏరియాలో తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇక్కడ ఏం లేవు, ఏ లేదు, బి లేదు, సి లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ F1లో దిస్ ఈజ్ ది వాట్, థర్డ్ లైన్ ఆఫ్టర్ కమిట్. ఇప్పుడు రాశాను కదా, కంట్రోల్ ఎస్, ఏమొచ్చేసింది మళ్ళీ, వర్క్ ఏరియాలోకి వచ్చేసింది. ఇవన్నీ ట్రాకింగ్ లోనే కదా, ఒక్కసారి నువ్వు వర్కింగ్ అన్ట్రాకింగ్ లోకి రాదు, అంటే వర్కింగ్ ఏరియాలోకి వచ్చింది. ఒక్కసారి నువ్వు ట్రాక్ చేయడం మొదలు పెడితే ఇంకా ట్రాకింగ్ లోనే ఉంటుంది. నువ్వు ట్రాకింగ్ వద్దు అనే వరకు, ఆ ట్రాకింగ్ ఎట్లా వద్దు అనేది నేను చెప్తా మీకు. RM ధర చేయొచ్చు, రీసెట్ కొట్టచ్చు. గిట్కి ఎలా చెప్తారు మీరు, ఐ డోంట్ వాంట్ టు ట్రాక్ ఇట్, వద్దు నేను ట్రాక్ చేయక ఏం కడతావు, గిట్ రీసెట్ అని ఫైల్ నేమ్ ఇవ్వాలి. లేదా గిట్ RM --- క్యాష్ అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తే అన్ట్రాక్ చేశాను ఏంటి, నేను ఇంకా దీన్ని ట్రాకింగ్ చేయట్లేదు, దీనిలో ఏం జరిగినా సంబంధం లేదని అర్థం అనమాట. అది దానికి వద్దాం, ఫస్ట్ ట్రాకింగ్ అర్థం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ అని వచ్చింది, మీనింగ్ ఏంటి, మాడిఫైడ్, అండర్ ట్రాకింగ్. అవునా? గిట్ స్టేటస్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిందా, 1 ఫైల్ మాడిఫైడ్, ఏంటిది అది, F1. ఇప్పుడు నేను టెక్నికల్ ఏం చేయాలి, 2 స్టెప్స్ చేయాలి. వర్కింగ్ ఏరియాలో ఉంది కాబట్టి యాడ్ చేయాలి, ఇది రెడ్ కలర్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది, దాన్ని కమిట్ చేయాలి. నేను యాడ్ చేయకుండా కమిట్ చేస్తా, ఎందుకంటే ఇంకా స్టిల్ ఐఎమ్ ఎడిటింగ్. ఇప్పుడు నేను కమిట్ క్రియేట్ చేస్తే స్టిల్ కమిట్ విల్ హ్యాపెన్ విత్ దీస్ 3 లైన్స్. ఈ 3 లైన్స్తో ఒక కమిట్ వర్షన్ క్రియేట్. కమిట్ అంటే ఏంటి, ఏ లేదు, ఒక ఫోటో తీసుకోవడం అంతే. సింపుల్ లేమని చెప్పాలంటే కమిట్ కొడితే ఏంటి, ఒక ఫోటో ఎలా క్రియేట్ చేస్తుంది, ఈ 3 లైన్స్ ఫోటో క్రియేట్ చేస్తుంది. ఓకేనా? కమిట్ కొట్టి ట్రై చేద్దాం ఒకసారి. యా, గిట్ కమిట్ -m, దిస్ ఈజ్ ద థర్డ్ కమిట్. అర్థమైందా? కమిట్ క్రియేట్ అయిందా, కమిట్ క్రియేట్ అయిందా ఎట్లా చెక్ చేస్తారు, క్రియేట్ అయిందా, కమిట్ కాలేదా, కాలేదు, ఎస్, ఇట్స్ నాట్, డిడ్ ఇట్ హ్యాపెన్. ఇక్కడ ఏమని వచ్చింది మనకి, ఆన్ బ్రాంచ్
నో చేంజెస్ ఏమంటుంది అది? నో చేంజెస్ అంటుంది. నో చేంజెస్ అంటుంది. బట్ నిన్న చేసి నాకు వచ్చింది ఏంటి? సరే, నో చేంజెస్ అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సేవ్ చేయాలంటే కంప్లీట్గా ఇంతకుముందు కమాండ్ గిట్ యాడ్ ఏంటి? అదే సింపుల్గా డాట్. బట్ ఈ డాట్ కొట్టేప్పుడు చాలా జాగ్రత్త అమ్మా. పొరపాటున డాట్ కొట్టేకండి. F1 అని ఇవ్వండి ఫైల్. అన్ని చేంజెస్ వచ్చేస్తాయి ఇక్కడికి మళ్ళీ ట్రాకింగ్లోకి. ఇప్పుడు ఏంటి? గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి ఏం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? Git commit. వచ్చిందా? ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఏమీ ఉండవు కదా, అన్ని ముందుకు వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి. వచ్చిందా? ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్ అండ్ వాట్ థర్డ్ కమిట్. సో ఈ ఒక్కటి వెనకకి రావడం కూడా అర్థమైందా అర్థం కాలేదా? వెనకకి ఎప్పుడు వస్తుంది? మీరు మానిటరింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత, ట్రాకింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత దాన్ని టచ్ చేస్తే, ఆ ఫైల్ని మాడిఫై చేస్తే ఎక్కడికి వస్తుంది? వర్కింగ్ ఏరియాలోకి వచ్చేస్తుంది. ఇది ఒక్కటే క్రిటికల్ టాపిక్ మొత్తం ఆర్కిటెక్చర్లో. ఈ ఒక్క లైన్ మీకు అర్థం చేయడానికి ఇదంతా చెప్పా. ఏంటి? ట్రాకింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఫైల్ మాడిఫై చేస్తే అది ఎక్కడికి వస్తుంది? వర్కింగ్ ఏరియాలోకి వస్తుంది. 2 స్టెప్స్ చేయాలి మీరు. యాడ్ చేయాలి, కమిట్ కొట్టాలి. అప్పుడే వర్షన్ క్రియేట్ అవుతుంది. ఈ వర్షన్స్ ఏంటి తెలుసా? ఓకే, సరిగ్గా వినండి. సార్, నేను నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏదో పిచ్చి పిచ్చిగా కోడ్ రాశాను. నాకు బాగా గుర్తు, ఫస్ట్ రోజు రాసిన కోడ్, నా ఫస్ట్ కమిట్ ఏదో కొట్టానో అప్పుడు నాకు కోడ్ బాగా ఉంది. ఓకేనా? ఐ వాంట్ టు గో బ్యాక్ టు వాట్, మొత్తం రోల్ బ్యాక్ చేసేయండి. ఐ వాంట్ వాట్, రోల్ బ్యాక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఆర్ యూ షూర్? ఎస్. అప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ చెక్అవుట్ అని చెప్తున్నా, మీకు ఇప్పుడు చూపించట్లేదు. ఏం చెప్తాను? ఈ కమిట్ ఇస్తాం అనమాట. ఈ కమిట్ ఇచ్చామనుకో ఏం చెప్తుంది తెలుసా? మీ ఫైల్ కొత్తగా ఫైల్ క్రియేట్ చేస్తే డ్రాప్ అయిపోతుంది, మొత్తం రోల్ బ్యాక్ జరిగిపోతుంది అనమాట. ఇఫ్ యూ గో బ్యాక్ టు పర్టికులర్ కమిట్. అసలు వర్షన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం మనం ఇట్లా ఎందుకు కమిట్ కొడుతున్నాము? అంటే ఒక ఫైల్లో కోడింగ్ రాస్తున్నప్పుడు ఒక సర్టెన్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఇది బాగుంది, ఇక్కడ దాకా బాగానే ఉంది, సేవ్. అందుకని ఈ సేవ్ కమెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ కమిట్ కొట్టేటప్పుడు సేవ్ ఇక్కడ వరకు నేను ఏం డెవలప్ చేశాను, లాగిన్ పేజ్ మటుకు రాశాను కోడ్. కమిట్ ఏం రాస్తాం? టిల్ హియర్ ద లాగిన్ ఈజ్ సక్సెస్ఫుల్. మళ్ళీ 2-3 రోజులు వర్క్ చేస్తారు. ఓకేనా? 3వ రోజు ఇంకో లాగిన్ పేజ్ కాకుండా ఇంకేదో డెవలప్ చేసి ఉంటారు. దెన్ అగైన్ వాట్ డూ అ కమిట్. ఏంటి? ఈసారి కమిట్ రాసేటప్పుడు కోడ్ ఏం రాస్తారు? ఇది ఇంకో అడిషనల్ ఫీచర్ హ్యాస్ బిన్ యాడెడ్. అర్థమైందా మీకు? సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఫ్రీక్వెంట్ కమిట్స్ చేస్తే మీకు నచ్చనప్పుడు వెనకకి ముందుకి రావాలి, మళ్ళీ వెనకకి ముందుకి రావాలి అంటే ఆ కమిట్స్ ఉపయోగపడతాయి. అర్థమైందా? నెల రోజుల నుంచి మీరు మోడిఫికేషన్ చేస్తున్నారు, ఒక కమిట్ లేదు, లాస్ట్లో కమిట్ కొట్టారు, 15 రోజులు బ్యాక్ వెనక వెళ్దాం అనుకుంటారు, వెళ్తారా? క్యాన్ యూ ఆస్క్ టు గో బ్యాక్ టు 15 days బ్యాక్? బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ట్రాకింగ్, బట్ యు నాట్ క్రియేటింగ్ ద కమిట్స్. నువ్వు కనుక ఇమేజ్ క్రియేట్ చేసి ఉంటే నువ్వు ఏ ఇమేజ్కి వెళ్ళమంటే ఆ ఇమేజ్కి వెళ్ళిపోయేది అది. అర్థమైందమ్మా? ఎనీ క్వశ్చన్స్ ఫర్ ఆన్లైన్? మాడిఫై చేశాక కమిట్ చేస్తే మరి ఎందుకు థర్డ్ కమిట్ అలా అవ్వలేదు? ఎందుకంటే మనం ఫస్ట్ కమిట్ స్టేజింగ్ ఏరియాలోకి వచ్చినాక కమిట్ కొట్టాం. కమిట్ ఎప్పుడు కొట్టాలి? స్టేజింగ్ ఏరియాలోకి వచ్చిన తర్వాతనే కమిట్ కొట్టాలి. నువ్వు వర్కింగ్ ఏరియాలో ఉంటే కమిట్ కొట్టగలుగుతావా? ఇట్స్ అ సీక్వెన్స్. వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి రావాలి, ఇండెక్స్కి యాడ్ చేయాలి, ఇండెక్స్కి యాడ్ చేసిన తర్వాత కమిట్ చేయాలి. అర్థమైందా కాలేదా? ఎన్ని కమిట్స్ నేను ఎలా చెక్ చేసుకుంటారు? అది గిట్ లాగ్. లేదు నాకు సపోజ్ మీకు ఒక 500 కమిట్స్ వచ్చాయి, వెళ్ళిపోతా ఉంది. అట్లా కాకుండా ఒక 1 line ఇన్ఫర్మేషన్ రావాలి. ఎంత? ఎన్ని కమిట్స్ ఉన్నాయి? 1 line ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే లాగ్ పక్కన -1 line అన్నది ఏమని చూపిస్తుంది? ఆన్లైన్ ఉంటే ఇంటర్ కూడా 1 line. దిస్ విల్ గివ్ యూ, ఇదిగో ఈ 7 digit ఉంది సార్ ఫస్ట్, ఈ ఫస్ట్ 7 digit ఆఫ్ ది 40. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? E4F0570 ఉందా లేదా? ఇది ఎస్ ఆర్ నో? కొంచెం పైకి వెళ్తే 9499 949977 ఉన్నాయా లేదా? సో అట్లా మీరు ఎన్ని కమెంట్స్ కొడితే అన్ని కమెంట్స్. సార్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఈ చాలా బట్ కమెంట్, నువ్వు కమెంట్లో ఎప్పుడు రాసిన చాలా, నువ్వు డేట్ అండ్ టైం కూడా రాసుకోవచ్చు.
ఈ కమిట్ అండ్ అఫ్ కోర్స్ ద డేట్ అండ్ టైం ఉంటుంది, అంటే ఆ రోజుకి ఏం చేశాను అనేది. కమిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ డెవలపర్స్కి. అర్థమవుతుందా? ఫంక్షనాలిటీ అర్థమైందా? గిట్ ఫంక్షనాలిటీ, కోర్ ఫంక్షనాలిటీ క్లియర్. ఇంతకుమించి ఇంకేం లేదు ఇంటర్నల్స్లో. ఇంకా ఇంటర్నల్స్ వెళ్ళాలంటే మీకు ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. దీంట్లో ఉంది ఇంకా ఇంటర్నల్. ఇవన్నీ ఎక్కడ ట్రాక్ అవుతున్నాయి? బట్ ఇంత అడుగుతున్నాం కదా మనం, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వస్తుంది? యాక్చువల్లీ డాట్ గిట్లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంది అంటే ఎక్కడుంది? డాట్ గిట్లో ఉంది. అర్థమైందా? ఈ డాట్ గిట్లో ఈ ఇన్ఫర్మేషన్లో, ఈ కాన్ఫిగ్లో, ఈ హెడ్స్లో, ఈ ఆబ్జెక్ట్స్లో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇది అడ్వాన్స్డ్ గిట్ అంటారు. మనకు ఇప్పుడు అంత అవసరం లేదు, జుట్టు పీక్కుంటాం మనం ఇప్పుడు. ఈ దానికి అసలు గిట్ ఫంక్షన్ అంటే అర్థమైందా? ఈ గేర్, క్లచ్, బ్రేక్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది, ఎప్పుడు వెనక వస్తుంది, రివర్స్ గేర్, ఫ్రంట్ గేర్, ఇవన్నీ అర్థమైందా? ఇవన్నీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఏంటి గిట్ ఫెచ్ అంటే ఏంటి? గిట్ మీ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ ఫెచ్ అండ్ గిట్ పుల్? ఒక పుల్ చేయడానికి, ఫెచ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? ఇవన్నీ ఫస్ట్ మనం ముందు నుంచే వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ నుంచి లోకల్ రిపోజిటరీ నుంచి ఈ ఫ్లో అర్థం చేసుకోండి, వన్ డైరెక్షన్. ఇప్పుడు దాని తర్వాత రివర్స్ అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడదా క్లియరా ఎవ్రీవన్? ఇంకొకసారి చేద్దాము, మొత్తం క్లీనప్ చేస్తాను. ఎవ్రీథింగ్. హౌ డు యూ క్లీనప్ ఎవ్రీథింగ్? నాకు ఇదేం వద్దు, అసలు గిడ్ని మొత్తం తీసవతల పడేది అనుకుంటున్నాను. ఏం చేయాలి? ఈ ఫైల్స్ ఉన్నాయి చూసారా? ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయి చూసారా? ls-lrt ఏ లొకేషన్లో నేను గిట్లో ఉన్నా కదా, బయటికి రండి. డాట్ అంటే ఏంటి? పేరెంట్ డైరెక్టరీ, 1 స్టెప్ అబౌవ్. అంతేనా? ls-lrt ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను rm-rf డాట్ గిట్ ఫైల్స్ డిలీట్ చేయను. మళ్ళీ చెప్తున్నా, అందుకనే ఐఎమ్ నాట్ డిలీటింగ్ ఫైల్స్, ఐఎమ్ అన్ఇన్స్టాలింగ్ గిట్. పోయినాయి, గోన్ పోయినాయా? ఇప్పుడు ఏమీ లేదు, వర్కింగ్ ఏరియా లేదు, స్టేజింగ్ ఏరియా లేదు, లోకల్ రిపోజిటరీ. అంటే గిట్ని అన్ఇన్స్టాల్ చేశాను సింపుల్గా. టు అన్ఇన్స్టాల్ గిట్ వాట్ యూ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ వాట్? ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్, ఈ కమిట్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేను నా సొంతంగా ఫైల్స్ డిలీట్ అయ్యాయి అంటే ఫైల్స్ ఏం డిలీట్ కాలేదు, ఫైల్స్ అలానే ఉన్నాయి. ఈ గిట్ అనే ఒక డెవాప్స్ టూల్ ఏం చేస్తుంది? దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళావు, ఎన్నింటికి వచ్చావు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు, ఎంతసేపు ప్రాక్టీస్ చేసావు, ఇదంతా ఏంటి? ఒక సీసీ ఏం చెప్పాను, గిట్ అనేది ఒక సీసీ కెమెరా అంటది. ఇదంతా మానిటర్ చేస్తుంది. ఇప్పుడు నువ్వున్నావు యాజ్ ఎ ఎంప్లాయీ, యువర్ దే, కెమెరా పీకేసాను, ఇప్పుడు ఏముంది? మానిటరింగ్ లేదు. ఇప్పుడు నిన్నేం జరిగింది, నిన్న నువ్వేం ప్రాక్టీస్ చేసావు నేను చెప్పగలుగుతానా? లేదు. ఎందుకు? ఆ రికార్డింగ్ మొత్తం తీసేసాను కదా. అర్థమైందా క్లారిటీగా? సో గిట్ ఈస్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డాట్ గిట్ ఫోల్డర్. అడ్వాన్స్డ్ గిట్ అని ఒక బుక్ ఉంది, మీకు ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే అసలు ఈ ఈ 40 డిజిట్ ఉంది చూసారా? ఈ 40 డిజిట్ క్రియేట్ అవడానికి SHA అనే ఒక అల్గోరిథం పడుతుంది. అది ఏంటి అవన్నీ అంత డెప్త్ అనమాట, మనకు అంత అవసరం లేదు. బట్ అట్లీస్ట్ కదా క్లియరా? షాల్ వి డూ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్? ఓకే సరే. ఇప్పుడు ఫైల్స్ కూడా తీసేద్దాం. ఫైల్స్ తీసేసి చూడండి, rm-rf స్టార్. ఇప్పుడు ఈ ఫైల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ పొద్దు చూడండి, పోయినాయా? గాన్. ఓకే, గాన్ గాన్ గాన్, ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. ఓకే, 5 minutes టైం ఉంది నాకు. ఈ 5 minutes మొత్తం అన్ని చెప్తాను చూడండి ఒకసారి క్లియర్గా. ఫస్ట్ స్టెప్, వర్కింగ్ ఏరియా. వాట్ ఈస్ వర్కింగ్ ఏరియా? విచ్ ఎవర్ ద ఏరియా యూ వాంట్ టు ట్రాక్ బై గిట్. ఏ లొకేషన్ అయితే మీరు ట్రాక్ చేయాలనుకుంటారో దాన్ని వర్కింగ్ ఏరియా అంటారు. వర్కింగ్ ఏరియా అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, అవునా? సరే, నేను ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలి? ఆ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లోకి వచ్చి గిట్ ఇనిట్ అని కొట్టాలి, ఫస్ట్ స్టెప్, రైట్? సో దిస్ విల్ బి ట్రాక్డ్. సీసీ కెమెరా పెట్టేసాం మనం ఇప్పుడు, ఓకేనా? సో ఏమవుతున్నప్పుడు ఈ సీసీ కెమెరా పెట్టేదానికి గ్యారంటీ ఏంటి? ఈ డాట్ గిట్ ఫిల్టర్ కొడుతుంది. ఇప్పుడు మొత్తం రికార్డింగ్ అంతా ఈ డాట్ గిట్ లోనే ఉంటుంది అనమాట, మొత్తం రికార్డింగ్. ఓకేనా? గిట్ స్టేటస్, ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టేటస్. కెమెరా ఫిట్ చేసేదాన్ని ఆన్ చేయాలి కదా. ఆన్ ఎప్పుడు అవుతుంది? వర్కింగ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఆన్ అవుతుంది. ఓకే సరే, ఆన్ అయింది అనుకుందాం. టచ్ ఫైల్ 1 ఏంటది? ఇప్పుడు ఆన్ చేసిందా లేదా చూడండి. గిట్ స్టేటస్ వచ్చిందా? ఫైల్ 1 ఏముంది ఇక్కడ? ఫైల్ 1 అన్ట్రాక్డ్ ఉంది. ఇక్కడ కూడా ఏముంది? అన్ట్రాక్డ్ అని ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది? యూజ్, మనకు సజెషన్ ఇస్తుంది ఇక్కడ. రీడ్ ద సజెషన్. గిట్
యాడ్ ఫైల్ నేమ్ టు ఇంక్లూడ్ ఇన్ వాట్ విల్ బి కమిటెడ్. ఫైనల్ గా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే ట్రాక్ చేయాలనుకుంటున్నావో దాన్ని యాడ్ ద్వారా స్టేజింగ్ ఏరియాకి తీసుకురా అంటుంది. ఓకేనా? సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఫైల్లో ఏం లేదు చూడండి. వాట్ డూ హ్యావ్ ఎనీథింగ్ ద ఫైల్? లేదు. ఫైల్ ఏం లేనప్పుడు 0 ఉంది. ఓకేనా? గిట్ యాడ్ చేద్దాం ఒకసారి. గిట్ యాడ్ ఫైల్ 1. మానిటరింగ్ స్టార్ట్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ ఫైల్ 1 కొత్తగా మానిటరింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, యాడెడ్ గ్రీన్ కలర్ లో ఉంది, అవునా? సో ఇప్పుడు ఈ ఫైల్ ని క్లిక్ చేసి దిస్ ఈజ్ ది ఫస్ట్ లైన్ ఆఫ్టర్ ట్రాకింగ్. అంతేనా? ట్రాకింగ్ మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ లైన్. ఇప్పుడు నేను సేవ్ చేస్తే, ఇప్పుడు ఇది ఈ ఫైల్ 1 గిట్ లో ప్రకారం ఏ స్టేజ్ లో ఉంది? స్టేజింగ్ ఏరియాలో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది, అవునా? ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ కొడితే ఏంటి, వర్కింగ్ ఏరియాలోకి వచ్చేసినట్టు విత్ ట్రాకింగ్, అవునా? చూడండి ఇక్కడ చూడండి, ఏ ఉంది, ఎం అని వస్తుంది. ఏమొస్తుంది? ట్రాకింగ్ లోకి వచ్చినాక మాడిఫై అయితే ఎం అని వస్తుంది, మాడిఫైడ్ అని. ట్రాకింగ్ లేకుండా ఉంటే ఎప్పటికీ యూ అనే ఉంటుంది, అన్ట్రాక్డ్. నువ్వు ఏమైనా చేసుకో ఫైల్లో, అర్థమైందా? నువ్వు రాసుకో, డిలీట్ చేసుకో, ఏం ఫైల్ ఉంటే అది అన్ట్రాక్డ్ అనే పెడుతుంది. ట్రాకింగ్ లోకి వచ్చినాక మాడిఫై అయితే ఎం అని పెడుతుంది, ట్రాకింగ్ లోకి వస్తే ఏ అని పెడుతుంది, యాడెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎస్ కొడుతున్నాను, అబ్జర్వ్ దిస్ వన్. ఇంకా చూడండి, ఇప్పటికి నేను స్టేటస్ కొడతాను, ఇంకా గ్రీన్ కలర్లో చూపిస్తుంది, కానీ రాశాను, సేవ్ చేయలేదు ఫైల్లోకి. కంట్రోల్ ఎస్. ఓకే, వాట్ ఇట్ ఇడ్, కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి మారిపోయిందా? అంటే సంథింగ్ ఈజ్ మాడిఫైడ్ అని ఐడెంటిఫై చేసిన గిట్. సో గిట్ ఈజ్ ఇంటెలిజెంటా కదా? గిట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇలాగా అయ్యో ఏమైపోయింది దీనికి, ఇంటెలిజెంట్ గానే ఫీల్ అయిపోయిందా ఏంటిది? ఓకే, గిట్ విల్ డూ వన్ bash. ఓకే, pwd అదే లొకేషన్ ఉన్నామా, ls-l ls-la రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు గిట్ స్టేటస్ ఏంటి చూసారా, మాడిఫైడ్ వచ్చేసిందా లేదా? ఒక కొత్త ఫైల్ వచ్చింది ట్రాకింగ్ లోకి, మళ్ళీ చెప్తున్నా, ట్రాకింగ్ లోకి వచ్చింది, అది మాడిఫై అయ్యింది. సరే, అబ్బా నేను F2 కదా ట్రాక్ చేద్దాం అనుకుంది, F1 ట్రాక్ చేశాను అనుకుందాం. సరే, ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం ఆగండి. ఏంటిది, F2 అని ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. చేసామా? అబ్బా నేను F2 కదా ట్రాక్ చేయాలి, F1 ట్రాక్ చేశాను, అన్ట్రాక్ చేయాలి. ఐ డోంట్ వాంట్ ట్రాక్. ట్రాకింగ్ లోకి వచ్చింది, ఐఎమ్ ఆస్కింగ్ టు వాట్, అన్ట్రాక్. ఇప్పుడు దాకా డిస్కస్ చేయలేదు అన్ట్రాకింగ్. ఇక్కడ ఏం చెప్తాను చూడండి, గిట్ rm --- cached ఫైల్ నేమ్ టు వాట్, స్టేజింగ్ లో నుంచి మళ్ళీ వర్కింగ్ ఏరియాలోకి పెట్టేస్తుంది. ఏంటది అది, గిట్ rm మీన్స్ రిమూవ్ --- cached ఏంటి, ఫైల్ నేమ్. ఏమైపోయింది, ఎర్రర్, ద ఫాలోయింగ్ ఫైల్ హ్యాస్ స్టేజ్డ్ కంటెంట్ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ఫైల్ అండ్ ద హెడ్. ఇప్పుడు ఏమంటుంది, నువ్వు వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియా తీసుకొచ్చినప్పుడు నా దగ్గర ఒక ఇమేజ్ తో వచ్చింది. ఏమొచ్చింది, ఒక ఇమేజ్ తో వచ్చింది. ఇప్పుడు ఏంటి, మాడిఫై వచ్చిన తర్వాత మాడిఫై అయింది కాబట్టి నువ్వు వెనక పంపించమంటే ఆ మాడిఫైడ్ కంటెంట్ తో పంపించడని ఉంటుంది. అప్పుడు మరి ఏం చేయాలంట, -f పెట్టమంటుంది. ఏంటి, అరే నువ్వు మాడిఫై అవ్వని ముందు వాడిని పంపించే బయటికి, అర్థమైందా? రిమూవ్ ఫ్రమ్ ద స్టేజింగ్ ఏరియా. సో గెట్ -f అయిపోయిందా? గెట్, ఇక్కడ ఏమొచ్చేసింది చూసారా కలర్, అన్ట్రాక్డ్. గెట్ స్టేటస్, రెండు ఫైల్స్ అన్ట్రాక్డ్ వచ్చేసినాయి కదా. ఏం చేసామో మనం, F1 క్రియేట్ చేసి ట్రాకింగ్ లోకి తీసుకొచ్చి మాడిఫై చేసి మళ్ళీ పెట్టి, మళ్ళీ మాడిఫై చేసిన మళ్ళీ ఏమంటున్నాం, వద్దు ట్రాక్ చేయకుంటుంది. అరే నేను ట్రాకింగ్ చేసిన, వద్దు ఫోర్స్ఫుల్ తీసేయమని చెప్తున్నాం. సో -f. ఇప్పుడు వితౌట్ ఫోర్స్ఫుల్ వర్క్ చేయాలంటే ఏం చేద్దాం మనం, యాడ్ చేసి మళ్ళీ అన్ట్రాక్ చేద్దాం. వితౌట్, ఇప్పుడు నేను F ఇచ్చాను కదా ఇక్కడ, ఎందుకు F ఇచ్చాను, ట్రాకింగ్ లోకి వచ్చిన తర్వాత మాడిఫై అయింది కాబట్టి. ఇప్పుడు ట్రాకింగ్ లోకి వచ్చిన తర్వాత మాడిఫై కాకుండా చేద్దాం.
F2 ట్రై చేద్దామా? F2 గిట్ యాడ్ ఏంటి F2 గిట్ స్టేటస్ వచ్చిందా ట్రాకింగ్లోకి? F2 ఇప్పుడు అన్ట్రాక్ చేయాలి, స్టేజింగ్లోకి వచ్చింది అంటే ఏంటి? అన్స్టేజ్ చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? గిట్ rm --- క్యాష్డ్ అండ్ F2 ఫోర్స్ ఇచ్చానా? ట్రాక్ చేయమన్నాను, అన్ట్రాక్ చేయమన్నాను. అండ్ ట్రాక్ చేసిన తర్వాత మాడిఫై అయితేనే ప్రాబ్లం, అప్పుడు ఫోర్స్ఫుల్ చేయాలి. కమిట్ చేసిన ఫైల్ని అన్ట్రాక్ చేయాలి. వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియాకి వస్తే స్టేరింగ్ ఏరియా నుంచి ఏం చేశారు మీరు? ఆర్ఎం కొట్టారు. ఇప్పుడు స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీకి వెళ్ళిపోతే అంటే కమిట్ కొడతాం కదా, కమిట్ కొడితే ఏమో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కమిట్ చేసిన దాన్ని అన్ట్రాక్ చేయాలి, అది మీకు టాస్క్. జస్ట్ నా కమాండ్ చెప్పండి, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. టాస్క్ ఏంటి? ఒక ఫుల్లీ ట్రాక్డ్ ఫైల్ని, గ్రీన్ కలర్లో ఉంది, లోకల్ రిపోజిటరీలో ఉంది. ఎక్కడ ఉంది అది? ఇప్పుడు స్టేజింగ్ ఏరియా నుంచి ఏం కమాండ్ అమ్మా? స్టేజింగ్ ఏరియా విత్ కమిట్, వితౌట్ కమిట్ మీకు తెలుసు. -f వాడాలి ఎప్పుడు, -f వాడకూడదు ఎప్పుడు తెలుసు. ఇప్పుడు నేను ఏమన్నా స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీ కూడా వచ్చేసింది. సరే, ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలో ఏది ఉంది? ఫైల్ 2 ఉందా? దీని కమిట్ కొట్టండి. టెస్టింగ్ ఫైల్ 2 ఓకేనా? కొట్టేసామా? ఏమైంది అసలు? ఎందుకు రావట్లేదు? వై మార్చాము మనం ఏమన్నా? ఓ మనము అన్ట్రాక్ చేసాం కదా, సో సారీ, అందుకని కమిట్ అవ్వట్లేదు. ఏం లేదు కమిట్ చేయడానికి, ఆ స్టేజింగ్లో ఏం లేదు. ఏం కమిట్ కొట్టమంటారో అడుగుతుంది అది. స్టేజింగ్లో ఏం లేదు, ఫోటో ఏంది నేను. ఓకేనా? సో మనం ఏం చేయాలి? గిట్ యాడ్ F2. ఇప్పుడు చూడండి, గిట్ యాడ్ F2 గిట్ స్టేటస్ F2 వచ్చిందా? ఇప్పుడు కమిట్ కొడదాం. ఏదది? కమిట్ అయిందా? ఇప్పుడు F2 కనిపించట్లేదు. ఇప్పుడు F2 ఎక్కడుంది? లోకల్ రిపోజిటరీ నుంచి తీసేయాలి. అర్థమైందా? స్టేజింగ్ నుంచి అన్స్టేజింగ్ వచ్చు మీకు, బట్ లోకల్ రిపోజిటరీ ఇప్పుడు అంటే ఫైల్ ఎక్కడ ఉంది టెక్నికల్గా? మనం ఇప్పుడు దాకా ఏం ఆడుతున్నాం, ఎక్కడ ఆడుకుంటున్నాం? ఇక్కడ నుంచి ట్రాకింగ్లోకి వస్తే అన్స్టేజింగ్ ఎలా చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కమిట్ ఏంటి? కమాండ్ ఏంటి? గిట్ యాడ్. వర్కింగ్ స్టేజింగ్ ఏరియా నుంచి అన్స్టేజ్ చేయాలంటే గిట్ rm --- క్యాస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి లోకల్ రిపోజిటరీ రావాలంటే గిట్ కమిట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ లోకల్ రిపోజిటరీలో ఉన్న ఈ F1 F2 ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. ఇంకా మొత్తం నాకు వద్దు, గిట్ దాన్ని మానిటర్ చేయకూడదు. అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫైల్ డిలీట్ చేయకూడదు. అది అన్ట్రాక్ చేయాలి అంతే. ఫైల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. నువ్వు ఇప్పుడు సరే, మీకు ఇంత స్టోరీ చెప్పనా? ఇప్పుడు నేను ఫైల్స్ డిలీట్ చేసేస్తా, మీకు అదే చెప్తున్నా. గిట్ నుంచి చూడటం వేరు, ఓఎస్ నుంచి చూడటం వేరు. ఓఎస్ నుంచి మనం ఏం చేస్తాం? క్రియేట్ చేస్తాం ఫైల్ని, లేకపోతే విఏతో ఎడిట్ చేస్తాము, సేవ్ చేసుకుంటూ లేదా రిమూవ్ చేస్తాం. ఇవన్నీ తెలిసినాయి మనకి. బట్ గిట్ ఏంటి? ఎవ్రీ స్టెప్ని మానిటర్ చేస్తుంది. నువ్వు మాడిఫై చేసిన మానిటర్ చేస్తుంది, ఓఎస్ మానిటర్ చేయదు. ఓఎస్ డజంట్ నో ఎనీథింగ్. ఓఎస్ ఈజ్ నాట్ క్రియేటింగ్ వర్షన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? గిట్ ఇస్ ఎ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కదా. వర్షన్ అంటే టక్ 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 ఫోటో తీసి పెట్టుకుంటుంది. ప్రతి వర్షన్కి ఒక కమిట్, ప్రతి కమిట్కి ఒక వర్షన్ క్రియేట్ అవుతుంది. నీకు ఎన్ని వర్షన్స్ ఉంటే అట్లా ముందుకి వెనక్కి ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్కి వెళ్ళిపోవచ్చు. అదే నీకు గిట్ లేకపోతే లైనక్స్ ఏముంటుంది? ఫైల్ వాడుకో, ఓపెన్ చేసుకో, వాడుకో, ఏమని చేసుకో. ఇప్పుడు నేను rm-rf స్టార్ కొట్టా. టెక్నికల్గా నా దగ్గర ఫైల్స్ లేవు. గిట్ స్టేటస్ ఏం చెప్తుంది? డిలీటెడ్ F2 అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా? గిట్ లాగర్ కొట్టా, ఒక కమిట్ ఉంది. ఇప్పుడు నేను ఈ కమిట్కి నేను రోల్ బ్యాక్ చేస్తే నా ఫైల్ వచ్చేస్తుంది. తెలుసా? ఫోటో తీసుకున్నాగా, మరి ఫైల్ పీకేశాను, కానీ నా దగ్గర ఏముంది? వర్షన్ కంట్రోల్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వర్షన్ కంట్రోల్. వరకు మొత్తం వర్షన్ ఆఫ్ యువర్ ఫైల్ ఉంది. నేను రోల్ బ్యాక్ చేసి అదే చెప్పాను మీకు, చేంజెసే కాదు, మీరు ఒక కమిట్ నుంచి ఇంకో కమిట్కి వెనకెళ్ళి. కమిట్స్ అంటే ఏంటి? ఫ్యూచర్లోకి వెళ్తామా వెనకెళ్తామా? కమిట్స్ క్రియేట్ అవుతూ వస్తాయి కదమ్మా. మీరు 6 నెలల నుంచి కమిట్స్ క్రియేట్ అవుతూ వస్తున్నాయి ఇవాళ వరకు.
వెనక్కి వెళ్తారా ఫ్యూచర్కి వెళ్తారా కమిట్స్ తోటి? వెనక్కి వెళ్తాం. ఇప్పుడు నేను ఈ కమిట్కి వెళ్ళిపోతే టెక్నికల్గా ఏంటి, ఫైల్ 1 ఉండాలి కదా, ఫైల్ 2 సారీ ఏంటిది, ఫైల్ 2 విత్ కంటెంట్ ఉండాలి. ఏ కంటెంట్ ఉండాలి? ఈ కంటెంట్ ఉండాలి. ఓకేనా? నేను ఒక్కసారి ట్రై చేస్తాను. ఇది ఓ కమాండ్ అయితే ఇదే ఏంటి, గిట్ చెక్అవుట్ ఈ కమిట్ ఐడికి ఇచ్చేస్తాం అనమాట. నోట్ స్విచ్చింగ్ టు దానికి వెళ్ళింది. ఇక్కడ ఏముంటుందంటే యు ఆర్ ఇన్ డిటాచ్డ్ హెడ్ స్టేట్, అంటే నువ్వు సరిగ్గా లేదు, మనం అన్ని ఆర్ఎండి చేసాం కదా. డిటాచ్డ్ హెడ్, యూ క్యాన్ లుక్ అరౌండ్, మేక్ ఎక్స్పెరిమెంటల్ చేంజెస్ అండ్ కమిట్ బ్లా బ్లా బ్లా. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సారీ డాట్ గిట్ కొడితే కనుక మొత్తం కమిట్ లో ఉన్న ఐడీస్ కూడా పోతాయి కదా సార్, రిమూవ్ చేస్తాం కదా మొత్తం. అప్పుడు మరి ఫైల్ డిటాచ్ రిమూవ్ చేశాను. నా దగ్గర ఇంకా నా దగ్గర డేటా ఉంది. ఇంకా కాదు సార్, గిట్ డాట్ లో గిట్ డేటా ఫోల్డర్ ఉంది. ఉందా సార్? హోల్ పాయింట్ ఆఫ్ గిట్టే వర్షన్ కంట్రోల్. నీ పోయిన డేటా మొత్తం స్నాప్ షాట్స్ తీసుకుంటూ వచ్చి వెనక్కి తీసుకెళ్లే కాన్సెప్ట్ గిట్. అంతమించి ఏం లేదు గిట్ లో. కాదు సార్, ఐ అగ్రి. నేనేమంటున్నానంటే డాట్ గిట్ లోపల ఏదైతే ఉందో కమిట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, కమిట్ అండ్ యాడ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు డాట్ గిట్ ఫోల్డర్ అయిపోతే కనుక పోయినట్టే, ఇట్స్ గాన్. అందుకనే డాట్ లైనెక్స్ లో మీకు చెప్పిన కాన్సెప్టే అది. అచ్చా, నువ్వేమనుకుంటున్నావు అంటే డాట్ గిట్ పోయింది అంటున్నావా? డాట్ గిట్ కూడా పోయింది కదా సార్, నో అందుకని నో నో మొత్తం నో నో హూ సెడ్? ఏ లైనెక్స్ బేసిక్స్ మిస్ అయిపోయావు నువ్వు మళ్ళీ. ఓకే ఓకే. మనకి ఆ రోజు టాపిక్ మీకు క్లియర్ గా చెప్పా. హిడెన్ ఫైల్ కి హిడెన్ ఫోల్ కి బ్యూటీ ఏంటి అంటే RM-RF డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ హిడెన్ ఫోల్స్ అండ్ హిడెన్ ఫైల్స్. ఓకే ఓకే, నేను స్టార్ కొట్టారనుకున్నాను సార్, స్టార్ కొట్టారనుకున్నాను. స్టార్ కొట్టినా సరే అది డాట్ ఫైల్స్ డిలీట్ చేయరు. ఓకే సార్. ఇది ఆ రోజు చెప్పాను, మేబీ మిస్ అయి ఉంటావు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డాట్ ఫైల్స్ అంటే హిడెన్ ఫైల్స్. అందుకనే గిట్ ఇన్స్టలేషన్ కూడా ఏం చేసింది తెలివిగా, డాట్ గిట్ పెట్టింది. నువ్వంటూ ఎక్స్క్లూజివ్ గా వెళ్ళి డాట్ గిట్ డిలీట్ చేయమంటే తప్ప అది డిలీట్ అవ్వదు. ఓకేనా? ఎనీవేస్, మీకు ఇది వర్షన్, కమింగ్ బ్యాక్ టు ద వర్షన్ మీకు చూపిస్తాను. ఇక్కడ దాకా అయితే క్లియర్ కదా. కమాండ్ అయితే ఇంతేనమ్మా. నేను చెప్పాను కదా, నేను ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేసి ఐ ప్లేడ్ అరౌండ్, అన్ని ఫైల్స్ వచ్చేసాయి వెనకకి విత్ కంటెంట్. గిట్ కాన్సెప్ట్ ఏంటి, మనం చేస్తున్న ప్రతి చేంజ్ని ట్రాక్ చేసుకుంటూ నాకు 4 రోజుల్లో 1,00,000 కమిట్లు కొట్టా. ఎన్ని అంటే నాకు దేర్ ఆర్ 1,00,000 కమిట్స్, సో ఐ కెన్ గో టు ఎనీ కమిట్ ఐ వాంట్. ఈ 1,00,000 కమిట్లు ఎంతమంది కొట్టారు? 10,000 మంది ఎంప్లాయీస్ కొట్టారు. రియల్ టైం చెప్తున్నా చూడండి. 1 week లో 10,000 ఎంప్లాయీస్ డిడ్ హౌ మెనీ 1,00,000 కమిట్స్. సో నేను ఏ కమిట్ నుంచి ఏ కమిట్కి వెళ్ళిపోవాలన్నా కానీ డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళని అడగాలి నువ్వు ఏ రోజు. ఎందుకంటే గిట్ మనం వాడడం, ఎవరు వాడతారు? డెవలపర్స్. వాళ్ళ దాంట్లో ఇన్స్టాల్ చేసుకుని అన్నిటిని ట్రాక్ చేయమని చెప్తాం. వాళ్ళు ఏంటంటే ఈ వెనక్కి ముందుకు వెళ్ళడానికి వాడే మనకు డెవాప్స్ అడుగుతారన్నమాట. నాకు ఇట్లా ఉంది పలానా రోజు కావాలి అంటే మనం సర్వర్ కనెక్ట్ అయ్యి ఈ గిట్ ద్వారా చేస్తాం. సో ఓవరాల్ గిట్ కాన్సెప్ట్ ఏంటి, అంటే పాస్ట్లోకి వెళ్ళటానికి ఉపయోగపడే టూల్. ఎలా వెళ్ళగలుగుతున్నాం? బికాస్ ఆఫ్ క్రియేటింగ్ వాట్ వర్షన్స్. అదే ప్రతి కమిట్కి ఒక వర్షన్. నువ్వు ఎంత ఫ్రీక్వెంట్ కమిట్స్ కొడితే అంత ఇమేజెస్ వస్తాయి నీకు, అంత వెనక్కి అంత క్లోజ్గా వెళ్ళగలుగుతావు నువ్వు. అర్థమైందా? నువ్వు ఎవ్రీడే 1 కమిట్ కొట్టేవానికి ఏం చేస్తుంది, ఆ రోజు చేంజెస్కే మటుకే వెళ్ళగలుగుతావు. మళ్ళీ సార్ నాకు 2 days బ్యాక్ వెళ్ళాలి, 2 days బ్యాక్ కొట్టు. బట్ 2 days బ్యాక్ మధ్యాహ్నం వెళ్ళాలి. లేదు, ఎందుకు? నువ్వు మధ్యాహ్నం కమిట్ కొట్టలేదు. అర్థమైందా? సో హౌ ఫ్రీక్వెంట్గా నువ్వు కమిట్స్ కొడతావు అనేది బట్టి నువ్వు అంత నేరోగా అంత డీటెయిల్డ్గా నాకు వెళ్ళచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటెడ్, ఎందుకంటే మనం దిస్ క్యాన్ బి పుష్ టు వాట్, గిట్ హబ్ నుంచి కొలాబరేట్ చేసుకోవచ్చు. నువ్వే కాదు, ఇప్పుడు చూడండి, మనం నేను గుర్తుందా ఏంటి కమాండ్ అది, git config --- global --- అంటే ఇప్పుడు ఇది ఇప్పటిదాకా నేను చేంజెస్ చేసేవన్నీ నా పేరుతో రికార్డ్ అవుతాయి. ఇక్కడి నుంచి నేను సెంట్రల్ గిట్ హబ్కి పుష్ చేశాను అనుకో, అంటే ఓకే ఈ చేంజెస్ అన్ని ఎవరు చేశారు, అది చేశాడు, ఈ చేంజెస్ అన్ని మౌనకి చేసింది, తను చేసింది అని ఎప్పుడైతే గిట్ హబ్
సో మనం గిట్ హబ్ ఉంటుంది చూసారా, మనం ఇవన్నీ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఒక బ్రాంచ్లో పెడతాం. ఏంటి మీకు ఫస్ట్ డే గుర్తుందా, రాజమౌళి మెయిన్ స్క్రిప్ట్ ఉంటుంది చూసావా, ఆ స్క్రిప్ట్ మనం ఎప్పుడు మాడిఫై చేయం. రాజమౌళికి మనం చెప్పాలంటే బాబు నేను ఇంత కష్టపడి ఇంత కథ రాశాను, రకరకాల సీన్స్ రాశాను, మన ఓన్ బ్రాంచ్లో ఉంటాయి. తను ఏం చేయాలి, రాజమౌళి పుల్డ్ రిక్వెస్ట్ అంటారు, దాన్ని ఏమంటారు, పిఆర్స్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ వాట్, పిఆర్స్ ఇన్ రియల్ టైమ్. సో ఎక్కువ మన పిఆర్ అని కాన్సెప్ట్ అనిపిస్తుంది జాబ్లోకి వెళ్ళిన తర్వాత. సో పుల్ రిక్వెస్ట్ ఎవరు చేస్తారు, డెవలపర్స్ కాదు, రాజమౌళి చేస్తాడనమాట. అంటే మనం సబ్మిట్ చేస్తాం, బాబు నువ్వు పుల్ రిక్వెస్ట్ అని చెప్పి టికెట్ ఎప్పుడైతే మనం పుల్ రిక్వెస్ట్ టికెట్ సబ్మిట్ చేస్తామో అది ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. సరే వీడు ఏం కోడ్ రాసాడు రివ్యూ చేస్తారు, వాళ్ళు ఒక 2-3 days రివ్యూ చేసి రాజమౌళి చూడాలి కదా నువ్వు ఏం సీల్ రాసావు ఏంటి అంతా ఓకే అనుకుంటేనే వాడు ఫైనల్గా మెయిన్ స్క్రిప్ట్లోకి మర్జ్ చేస్తాడు. అర్థమైందా, మన బ్రాంచ్లో నుంచి మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ దాకా క్లియర్ కదా, అన్ని గిట్ ఇంటర్నల్స్ అర్థమైందా అందరికీ. ఇప్పుడు లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీ గిట్ హబ్కి వెళ్తుంది, గిట్ హబ్ నుంచి లోకల్ రిపాజిటరీకి. ఇప్పుడు అంతా వన్ వే చూసాం, ఇప్పుడు రివర్స్ చూస్తాం రేపంతా. రేపంతా ఏంటి, రివర్స్. ఓకేనా, గిట్ పుల్ 3 కాన్సెప్ట్స్ డిస్కస్ రేపు. గిట్ క్లోన్, గిట్ పుల్, గిట్ ఫెచ్. ఇప్పుడు దాకా ఏంటి, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, 3 స్టెప్స్ కదా. ఇప్పుడు రివర్స్, గిట్ క్లోన్ అంటే ఏంటి, గిట్ పుల్ అంటే ఏంటి, గిట్ ఫెచ్ అంటే ఏంటి. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రాంచింగ్. మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి, మాస్టర్ బ్రాంచ్ అంటే ఏంటి, సబ్ బ్రాంచెస్ అంటే ఏంటి. బ్రాంచ్ క్రియేట్ చేస్తే మెయిన్ హైవేలో నుంచి సబ్ రోడ్లోకి వెళ్ళినట్టు బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ బ్రాంచ్ అంటే ఏంటి, హైవే. సర్వీస్ రోడ్ తెలుసుగా మీకు, బ్రాంచ్ క్రియేట్ చేయగానే సర్వీస్ రోడ్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సర్వీస్ రోడ్లో కొంత దూరం ప్రయాణిస్తాం, మళ్ళీ హైవే ఎక్కుతాం కదా, ఆ హైవే ఎక్కడాన్ని మర్జింగ్ అంటారు. అర్థమైందా మీకు. మెయిన్ హైవే ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ వాట్, మెయిన్ బ్రాంచ్. ఒక ఊర్లోకి వెళ్దామా, సర్వీస్ రోడ్ తీసుకున్నాం మనం, ఆ ఊర్లో ట్రావెల్ చేసాం, మళ్ళీ హైవే ఎక్కాలంటే ఏం చేయాలి, దట్ ఈస్ కాల్డ్ మర్జింగ్. బ్రాంచ్ క్రియేట్ చేయగానే సర్వీస్ రోడ్లోకి వస్తారు, సర్వీస్ రోడ్ ట్రావెల్ చేసిన మళ్ళీ మెయిన్ రోడ్లోకి రావాలంటే మర్జ్ ఉంటారు. మర్జ్కి వచ్చేటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, వాట్ ఆర్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం మనం. గిట్ అనుకున్నంత ఈజీ కాదు, అనుకున్నంత కష్టం కాదు. అర్థం చేసుకుంటే ద ఇన్ డెప్త్ యూ హ్యావ్ టు గో, ఎవ్రీ కమాండ్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ టు థరోలీ అండర్స్టాండ్. మళ్ళీ గిట్ జోల్ రాకూడదు మళ్ళీ మనం నేర్చుకుంటే. సో థరోలీ యూ ప్రాక్టీస్ ఇట్ టిల్ హియర్, వన్ వే మొత్తం నేర్చుకుంటే రేపు రివర్స్ చూద్దాం, దెన్ బ్రాంచింగ్ అండ్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. డన్, దట్స్ ఆల్. సార్ ఎనీ వన్ క్వశ్చన్స్ క్వరీ గైస్ సార్. యువర్ ఆన్లైన్. ఎస్ సార్. అర్థమైందా గైస్, బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. థియరీ చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్. ఓకే సార్ వన్ క్వరీ సార్. ఎస్ మేమంత్. సార్ ఇప్పుడు స్టేజింగ్ దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వర్కింగ్ డైరెక్టర్ కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందా సార్? ఆఫ్ కోర్స్ అంటే నువ్వు దాన్ని టచ్ చేసావంటే వర్కింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డెవలపర్ మోడ్ లో అడుగుతున్నా సార్. ఇప్పుడు ఇన్ కేస్ ఇదంతా ప్రాసెస్ అంతా లోకల్ రిపో నుంచి రిమోట్ రిపో వరకు వెళ్ళిపోయిన వరకు ఎవరు ఆ ఫైల్ ని టచ్ చేయకూడదు, యూజ్ చేయకూడదు. అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఇట్ ఈస్ యువర్ విష్. నువ్వు డెవలపర్ అనుకో, ఏమంత ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు డెవలపర్ అనుకో, నువ్వు లోకల్ రిపాజిటరీ వరకు నీ చేతిలోనే ఉంటుంది. ఓకే. ఓకేనా, ఎందుకంటే నువ్వు కోడ్ రకరకాల, ఇప్పుడు మనం మన మనుషులం కదా, మన అవును సార్. ఫస్ట్ టైంకే కోడ్ ఫస్ట్ అటెంప్ట్కి ఏం రాదు కదా, మనం ఏ కాదు కదా. సో నువ్వు రకరకాల ఒకటే కోడ్ని 10 సార్లు రాస్తావమ్మా, నీకు అర్థమవుతుందా. ఒకటే కోడ్ని నువ్వు 10 సార్లు రాస్తావు, ప్రతిసారి రాసిన ప్రతిసారి మాడిఫై చేసిన ప్రతిసారి నువ్వు కమెంట్ కొడతావు, కమిట్ కొడతావు. అర్థమైందా. సో దట్ ఐ కెన్ గో బ్యాక్. కానీ ఏది చేసినా కానీ ఫైనల్గా ఎక్కడ వరకు ఉంటుంది, లోకల్ రిపాజిటరీలోకి ఉంటుంది. లోకల్ రిపాజిటరీ నుంచి నువ్వు రిమోట్ రిపాజిటరీలోకి ఎప్పుడు పుష్ చేస్తావు, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు. ఓకే నేను కోడ్ రాశాను, అన్ని రకాలుగా టెస్ట్ చేశాను, అంతా బాగుంది, ఇప్పుడు నేను చేస్తావు రిమోట్ రిపాజిటరీ. ఇది ఆర్గనైజేషన్లో రిమోట్ రిపాజిటరీ నీకు యాక్సెస్ ఇస్తుంది. నీ ఎంప్లాయీ ఐడితో ఒక లొకేషన్ క్రియేట్ అవుతుంది, నీకు ఒక బ్రాంచ్కి యాక్సెస్ ఇస్తుంది. సో నువ్వు చేసే పుష్ అన్నీ వెళ్ళి ఆ బ్రాంచ్లో పడతా ఉంటాయి. వెళ్ళి ఈ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్కి మనము ఏంటి పంపించాలంటే పిఆర్ రైజ్ చేయాలి. ఏం రైజ్ చేయాలి, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎంతసేపు అన్నా ఆడుకో, ఇక్కడ దాకా, అంటే ఎస్పెషల్లీ ఇక్కడ దాకా. అర్థమైందా, ఇది నీ ఇష్టం. నువ్వు ఆడతావా, లోకల్ రిపాజిటరీ మూవ్ చేస్తావా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఈ ఎంటైర్ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇన్ యువర్ లోకల్ ల్యాప్టాప్, నో వన్ ఎల్స్ విల్ యాక్సెస్ ఇట్.
ప్రతి డెవలపర్కి ఈ ఏరియా ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఏది వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ, అన్నీ మీ ల్యాప్టాప్ 100 మంది ఉంటే 100 మందికి ఇవన్నీ ఉంటాయి. కానీ రిమోట్ రిపాజిటరీ ఒకటే ఉంటుంది, ఆర్గనైజేషన్కి ఒకటే ఉంటుంది. దాంట్లో బ్రాంచెస్ క్రియేట్ చేస్తారు, ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. దాంట్లో వందల కొద్ది సబ్ బ్రాంచెస్ ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్లో ఉంటారో అది మీ ఇష్టం, మీకు ఏ బ్రాంచెస్కి యాక్సెస్ ఇస్తారో మనకు తెలియదు. అంటే మీరు ఎగ్జాంపుల్ న్యూ ఫీచర్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మెయిన్ బ్రాంచ్ అమ్మా, అర్థమైందా? ఓకేనా? ఏంటిది మెయిన్ బ్రాంచ్, దీనికి బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా? ఇలా బ్రాంచెస్ ఉంటాయి. ఇదేంటిది న్యూ ఫీచర్స్, ఇదేంటి బగ్ ఫిక్సింగ్, ఇదేంటిది సంథింగ్ ఎక్స్వైజీ, ఇలా ఉంటుంది. అవునా? ఇప్పుడు మీకు యాక్సెస్ ఎక్కడికి ఇస్తారు? ఏదో ఒక బ్రాంచ్కి ఇస్తారు. మెయిన్ బ్రాంచ్ మీకు ఎప్పటికీ యాక్సెస్ ఉండదు, నెవర్. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, బ్రాంచ్కి వచ్చిన తర్వాత మనం ఆ బ్రాంచ్లో ఉన్న మేజర్ కోడ్ ఉంటుంది చూసావా, ఆ కోడ్ని మనం లోకల్ ల్యాప్టాప్లోకి క్లోన్ చేసుకుంటాం. అర్థమైందా? ఈ బ్రాంచ్లో మీకు ఒక 10 ఫైల్స్ ఉన్నాయమ్మా, అర్థమైందా మీకు? మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, మీకోసం సెపరేట్ బ్రాంచ్ ఏం క్రియేట్ చేయరు. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది, ఆ ప్రాజెక్ట్లో మీరు డెవలపర్ కింద జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకేనా? ఓకే, నువ్వు జాయిన్ అయిపోయి కదా, ఇగో ఈ బ్రాంచ్కి నీకు యాక్సెస్ ఇస్తున్నాను, నువ్వు క్లోన్ కొట్టుకోమంటాం. అంటే ఏంటి, ఒక కాపీ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 10 ఫైల్స్ ఉన్నాయి. ఈ 10 ఫైల్స్ మీ లోకల్ ల్యాప్టాప్లోకి రావాలి. మీరు కొట్టాల్సిన కమాండ్ అదే, రేపటి కమాండ్ గిట్ క్లోన్. అంటే ఓకే, మన కంపెనీ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ మొత్తం ఇమేజ్, డెవలప్మెంట్ ఇమేజ్ నేను నా లోకల్ ల్యాప్టాప్ తెచ్చుకున్నాను. లోకల్ ల్యాప్టాప్లోకి తెచ్చుకున్న తర్వాత నాకు ఏంటి, గిట్ ఇనిషియేట్ చేయాలి. నువ్వు ఎక్కడ తెచ్చుకుంటావు నీ ఇష్టం, నీకు నచ్చిన డైరెక్టరీ పెట్టుకో, కానీ ఎక్కడైతే పెడతావో దానికి గిట్ ఇనిట్ కొట్టాలి. అర్థమైందా? అప్పుడు ట్రాకింగ్ మొదలవుతుంది. నెక్స్ట్ తెలుసుగా మీకు అన్ని ఇవన్నీ ఇట్లా. సో గిట్ క్లోన్, గిట్ పుల్ అంటే ఏంటి, గిట్ ఫెచ్ అంటే ఏంటి మనం చూద్దాం. అర్థమైందా? అట్లీస్ట్ హేమంత్, గెటింగ్ కాన్సెప్ట్ ఐడియా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది సార్. అంటే ప్యారలల్ గా చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో నో ఒకేసారి ప్రాబ్లం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గిట్. 100 మంది చేయనియండి, అదే సార్. ఎంతమంది చేయని, ఏదైనా గుర్తుపెట్టుకో, నీ ల్యాప్టాప్లో నుంచి రిమోట్ నువ్వు మళ్ళీ ఏంటి పుష్ చేస్తావు చూసావు బ్రాంచ్కి, ఓకే, ఈ పుష్ చేసిన తర్వాత రివ్యూ జరుగుతాయి. అప్పుడు మర్జ్ చేస్తారు కోడ్. అప్పుడు మళ్ళీ అర్థమైంది రివ్యూ సార్. ఉంటుంది, మళ్ళీ మారమంటే నీకు మెయిన్ బ్రాంచ్కి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే ఏమి. అర్థమైంది సార్, అర్థం. పుష్ కొట్టి రిమోట్ రిపాజిటరీలో పుష్ చేసినా కానీ డైరెక్ట్ రిమోట్ రిమోట్ రిపాజిటరీకి వెళ్ళిపోయింది, కంపెనీ అకౌంట్లోకి వెళ్ళిపోయింది, కానీ మీకు మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ అవ్వదు. అలా పుష్ అప్రూవ్ చేయాలి చాలా నువ్వు చేసిన చిన్న తప్పు వల్ల ఆడు పొరపాటున కదిపేసాడు అనుకో, ఎట్లా ఉంటుంది అంటే బాహుబలి వచ్చి హీరోయిన్ చంపేసినట్టు ఉంటుంది. అనగా నువ్వు ఒక సీన్ రాసావు అనుకో, అటు చూడకుండా మర్చి కొట్టాడు అనుకో, నీకు ఏమవుతుందంటే మెయిన్ అప్లికేషన్, మెయిన్ బ్రాంచ్ కరప్ట్ అయిపోతుంది, ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది, డిప్లాయ్మెంట్ అప్పుడు అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. మనం ఏ చేసినా ఎక్కడికమ్మా, ఎంత కోడింగ్ ఎక్కడికి వెళ్తుంది అయినా ఫైనల్గా అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వు ఏ కోడ్ రాసినా అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఉంది అనుకోమ్మా, ఇది అప్లికేషన్. ఓకేనా? ఏంటిది ఈ అప్లికేషన్. ఈ అప్లికేషన్లో ఎన్ని ఉన్నాయి మనకి, ఎగ్జాంపుల్ 1 2 3 4 5 10 ట్యాబ్స్ ఉన్నాయి. ఇంకో ట్యాబ్ యాడ్ చేయాలి, అది ప్రాజెక్ట్. దానికి మీరు అందరు డెవలపర్స్. దీనికి కావాల్సిన ఒక చిన్న మేజర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మేము మెయిన్ బ్రాంచ్లో ఒక సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టాం. మీరు జాయిన్ అయిన తర్వాత ఆ కోడ్ని మీరు క్లోన్ చేసుకుంటారు మీ లోకల్ ల్యాప్టాప్స్లోకి. క్లోన్ చేసుకున్న తర్వాత అంతా మీరు డెవలప్మెంట్ చేసి మీరు 2 రోజులను డెవలప్ చేయండి. అందుకే చెప్పాను, డెవాప్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డైలీ నువ్వు కోడ్ రాయాల్సిందే, డైలీ నువ్వు కమిట్ కొట్టాల్సిందే, డైలీ నువ్వు పుష్ చేయాల్సిందే, రివ్యూ జరుగుతుంది. అర్థమైందా? అంతా ఓకే అనుకుంటే పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది. దిస్ విల్ బి కంటిన్యూస్ అనమాట. అంటే విత్ ఇన్ ఎ వీక్ ఏమైపోతుంది, ఈ ఫీచర్ని ప్రొడక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలి. ప్రొడక్షన్ దాకా అంటే లైవ్కి వెళ్ళాలి అంటే అది ఫస్ట్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ టెస్ట్ చేయాలి, ఫైనల్గా యూఐటీకి వెళ్తుంది. యూఐటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఆ యూఐటీలో ఓకే, యూజర్ అంటే ఎవరు, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. యూజర్ ఓకే, మాకంతా ఓకే అనుకుంటే ఓకే సార్, మరి ఈ వీకెండ్లో మనం ప్రొడక్షన్కి డిప్లాయ్మెంట్ చేసేద్దాం అని అర్థం అనమాట. అర్థమైందా? సో ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి. మీకు మెయిన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అంతా, కానీ ఈ లోపల టూల్స్ అర్థం చేసుకోండి. ఈజ్ అ క్లియర్ హేమంత్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇట్స్ క్లియర్. ఓకే, సో ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ విల్ క్యాచ్ అప్ టుమారో. హలో, ఎస్ అనుష.